మనకి కావాలని మనం అడగడానికి వెళ్తున్నాం. అడగడానికి వెళ్ళినప్పుడు ఏ పోస్ట్ ఈర్మార్క్ చేయాలనేది కూడా మనం అడగాలనేది షుడ్ ఇంక్లూడ్ ఇన్ యువర్ డాక్యుమెంట్. I have responded to your ACR, to your task. Okay, system study. Yes, good afternoon, sir. Please, system study. Ever saw system study? Are you not interested? Are you not? Are you not? For which also there is a subcommittee. I am telling you, it is not an unending issue. For which a timeline of say 1 month, 45 days, of 5 members will study on case Karnataka, Kerala, Gujarat, and each studies what are the best practices they adopted. Let us come out with the concept paper. I have struggled for the PPT and this 10 days without any stake in this, out of my interest. Similarly, why don't you create a group of people as a core committee, expert committee on other states practices. So next. Sir, good afternoon, sir. Na peru Ravi. Why I told? He has raised 3 points. I have cleared 3 doubts. Okay, Surya Prakash. Then please. Sir. Okay. 1 minute, sir. సార్ నా పేరు రవికుమార్ సార్, ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్. రిక్రూట్మెంట్ ఎట్లా ఉండాలి అంటే ఫస్ట్ డైరెక్ట్ రిక్రూట్ చేయాలి సార్, ఏపీఎస్సీ ద్వారా డైరెక్ట్గా తీసుకోవాలి సార్. రెండో మెథడ్ వచ్చి డైరెక్ట్ గ్రూప్ 1 ఆఫీసర్ని రెండో మెథడ్లో తీసుకోవాలి. మూడో మెథడ్ వచ్చి అదర్ డిపార్ట్మెంట్స్లోంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకోవాలి. అది కూడా డైరెక్ట్ డిఆర్ గ్రూప్ 1స్ని ఎప్పుడు తీసుకోవాలి అంటే మన స్టేట్ ఇది సర్వీస్ ఎప్పుడైతే క్రియేట్ అయిందో అక్కడి నుంచి 5 years లోపల, ఇప్పుడు 2008 గ్రూప్ 1 బ్యాచ్ లాస్ట్ బ్యాచ్ సార్, వాళ్ళని 5 years లోపల వాళ్ళ సర్వీస్ ఉండేలాగా అంటే ఎలిజిబిలిటీ 5 years తీసుకోవాలి సార్. అంటే ఇప్పుడు ఏపీఎస్ఏ క్రియేట్ అయిన తర్వాత అక్కడి నుంచి 5 years లోపల వాళ్ళు ఇందులో ఏపీఎస్లోకి రావడానికి ఎంట్రీగా చూసుకోవాలి సార్. దానికి మళ్ళీ ఏజ్ క్రైటీరియా కూడా 55 years పెట్టుకోవచ్చు సార్. అదొకటి. మూడో మెథడ్లోకి వచ్చేసరికి ఎనీ అదర్ డిపార్ట్మెంట్ సార్, ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి ఏదైనా సరే ఆ డిపార్ట్మెంట్స్ ఉన్నట్లయితే వాళ్ళు డిప్యూటీ డైరెక్టర్ కానీ జాయింట్ డైరెక్టర్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఏపీఐఎస్ క్రియేట్ అయిన తర్వాత 5 years లోపల వాళ్ళు ఈ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లోకి రావచ్చు. వాళ్ళ ఏజ్ కూడా 55 years పెట్టారు సార్. ఈ విధంగా 3 methodsలో కనుక ఏపీఐఎస్ కనుక తీసుకొచ్చినట్లయితే చాలా బాగుంటుంది సార్. ఎప్పుడైతే ఏపీఎస్లోకి మేము ఎగ్జామ్ రాసి ఆ డిపార్ట్మెంట్లోకి వచ్చామో ఇంకా మా పేరెంట్ డిపార్ట్మెంట్ వదిలేస్తాం సార్. అది బెటర్గా ఉంటుంది సార్. అంతేగాని మళ్ళీ ఆ డిపార్ట్మెంట్ నుంచి 10 years నుండి మళ్ళీ ఎక్కడ రావడం అనేది కుదరదు సార్. అది ఇది నా ఒపీనియన్ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. దిస్ ఈజ్ మధుసూదన్. ఇందాక మన మిత్రులు మాట్లాడుతూ మామూలు కూడా మాట్లాడారు. ప్రతి ఒక్కరు కూడా ఐఏఎస్ కావాలనేటువంటి రీజన్తో చదువుతారు. ఐఏఎస్ కావాలనుకున్నట్లయితే మళ్ళా గ్రూప్ 1 స్టేట్ సర్వీస్కి వస్తారు. ఇక్కడ మళ్ళా మన స్టేట్కి వచ్చేసిన తర్వాత ప్రస్తుతం గ్రూప్ 1లో ఏదైతే 17 సర్వీసెస్ ఉన్నాయో ఆ 17 సర్వీసెస్ ఒక కామన్ రిక్రూట్మెంట్ ద్వారా మనం గ్రూప్ 1లో ఫిల్అప్ చేసుకుంటాం. వాట్ అబౌట్ స్పెషలైజ్డ్ రిక్రూట్మెంట్? జస్ట్ లైక్ మెడికల్ సర్వీసెస్ ఉంది, లేదా అగ్రికల్చర్ సర్వీస్ ఉంది, మా సోదరు ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఉంది, డిఫరెంట్ సర్వీసెస్ ఉన్నాయి. మళ్ళా వీళ్ళలో మనకు ఏమైందంటే అక్కడ ఐఏఎస్ రాక ఇక్కడ ఆర్డీఓ అవుతున్నాడు. అదేవిధంగా యాస్పిరెంట్ ఒకటే అక్కడ యూపీఎస్సీ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యాడు, జస్ట్ రూట్లో మిస్ అయ్యి ఇక్కడ గ్రూప్ 1లో ఆర్డీఓ అయ్యాడు. అదేవిధంగా ఇక్కడ గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యాడు, అందులో బై వర్చ్ ఆఫ్ 1 or 2 marks అందులో సర్వీస్ రాలేదు. మళ్ళీ స్పెషలైజ్డ్ రిక్రూట్మెంట్ నెక్స్ట్ వచ్చింది, అందులో డిప్యూటీఓ లేకపోతే అగ్రికల్చర్ ఆఫీసర్ ఇట్లా రిక్రూట్మెంట్ అయ్యింది. ఇప్పుడు ఈ ఏపీఎస్లో ఎవరికి ఇవ్వాలా ఏంటి దాని యొక్క విధి విధానం జరగదు. నా సజెషన్ అయితే నేను ఏమంటున్నానంటే మనం ఇక్కడ ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ మనం ఏదైతే ప్రపోజ్డ్ ఏపీఎస్ అని చెప్తుంటున్నామో మనకు ఒక క్లారిటీ రావాలి. ఫస్ట్ మనం అందరినీ ఇందులో ఇంక్లూడ్ చేయబోతున్నామా లేదా, లేకపోతే ఒక గ్రూప్ 1 సర్వీస్ నుంచి ప్రయారిటీ ఇచ్చి తర్వాత మిగతా చూద్దామంటే కనుక మిగతా రీజనల్ వర్క్స్ మిగతా డిపార్ట్మెంట్ రాలేదు. ఒక డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఫస్ట్
ఆ డెసిషన్ తీసుకోకుండా మనం వర్క్షాప్ చేస్తే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ముందు గ్రూప్ 1 ఇవ్వాలా, ఆ తర్వాత ఇవ్వాలా వద్దా అనేటువంటి ఒక క్లారిటీ డెసిషన్ మనం ఇక్కడ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పే స్కేల్ పారామీటర్స్. నెక్స్ట్ ఈ పాయింట్కి నేను ఏం చెప్తున్నానంటే పే స్కేల్ అనేటువంటి దాన్ని పక్కన పెడదాం. ఎందుకంటే సమ్ డిపార్ట్మెంట్స్, టెక్నికల్ డిపార్ట్మెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ సర్వీస్ వాళ్ళకి టెక్నికల్ డిపార్ట్మెంట్ ఏపీ జెన్కో లేకపోతే ఏపీ ట్రాన్స్కో వాళ్ళు మన మీద స్కేల్స్ ఎక్కువ ఉంటాయి. స్కేల్స్ మీద ప్రాతిపదికగా చేసుకుని మనం వాళ్ళు ఎవరైతే ఖచ్చితంగా వాళ్ళు ఆటోమేటిక్గా బెనిఫిట్ పొందుతారు. కాబట్టి స్కేల్ కాదు. ఇంకా రవికుమార్ గారు చెప్పారు, దాన్ని కూడా నేను నా అభిప్రాయం అయితే అది కూడా నేను కరెక్ట్ కాదని చెప్తాను. వాట్ ఎవర్ ద రిక్రూట్మెంట్ ఏజెన్సీ, స్పెషలైజ్ రిక్రూట్మెంట్ ఉంటే స్పెషలైజ్ రిక్రూట్మెంట్ ఉండేది, డిప్యూటీఓ, ఏపీఎస్సి స్పెషల్ రిక్రూట్మెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఇంజనీరింగ్, జూనియర్ ఇంజనీరింగ్ స్పెషల్ రిక్రూట్మెంట్ ఉండేవి. అయితే వాళ్ళ డిపార్ట్మెంట్ వచ్చిన తర్వాత ఒక ఏకో క్యాడర్ పెట్టండి, ఆ క్యాడర్ నుంచి అప్పుడు ఏపీఎస్సి ఎలిజిబిలిటీ ఇవ్వండి. ఇన్స్టెడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ మార్చడం ఎంత మనకి చాలా పెద్ద ప్రాసెస్ అయిపోతుంది. మళ్ళీ కొత్తగా రూల్స్ తయారు చేయడం అంటే ఇది అవే పని కాదు. ఏపీఎస్ కొత్తగా రూల్ సర్వీస్ రూల్స్ క్రియేట్ చేసి నోటిఫికేషన్ అవే పని కాదు. ఎవరు రిక్రూట్మెంట్ వాళ్ళకి ఉంటుంది, వాళ్ళ డిపార్ట్మెంట్ ప్రకారంగా డీడీ అయితే డీడీ పెట్టండి, నో ప్రాబ్లం. జేడీ అయితే జేడీ పెట్టండి, జేడీ అందరికీ వస్తుంది. అన్ని డిపార్ట్మెంట్లో ఈక్వల్, జేడీ అయితే జేడీ. ఇన్స్టెడ్ ఆఫ్ మనకి సర్వీసు ప్రాతిపదిక అవసరం లేదు, అదేవిధంగా స్కేలింగ్ కూడా అవసరం లేదు. ఒక జేడీ నుంచి ఎలిజిబిలిటీ పెట్టినట్లయితే అది మనకి అందరికీ యూస్ఫుల్గా ఉంటుందని చెప్పి చెప్తున్నాను. జేడీ అని డీడీ ఏదో ఒకటి మనం తీసుకున్నాం. అధ్యక్షుడు గారు నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ఒక స్టాండ్ తీసుకున్నాం. ఫస్ట్ మీరు చిన్న క్లారిఫికేషన్ ద్వారా ఇస్తే అన్ని డిపార్ట్మెంట్ మీద మేము కలిసి ముందుకు వెళ్ళబోతాం అన్నట్టు ఒక క్లారిఫికేషన్ ఇస్తే మిగతా సెషన్స్ మరింత ఉత్సాహంగా జరగడానికి అవకాశం ఉంటుంది. తర్వాత యాక్చువల్గా ఇట్స్ ఎ గుడ్ ఇనిషియేషన్. ఎందుకు చెప్తున్నానంటే ఈ కలెక్టర్ వ్యవస్థ 1974 రెగ్యులేటరీ యాక్ట్ 1774 వాళ్ళు హెచ్చిస్తే టైంలో పెట్టారు ఈ కలెక్టర్ వ్యవస్థ. అప్పుడు ఎందుకు పెట్టారంటే నిజంగా ట్యాక్స్ కలెక్షన్ కోసం పెట్టారు. బ్రిటిష్ ప్రభుత్వంలో నిజంగా ట్యాక్స్ కలెక్షన్ కోసం పెట్టారు. కానీ ఇప్పుడున్నటువంటి కలెక్టర్ ఈజ్ నాట్ ఏ ట్యాక్స్ కలెక్టర్. యాక్చువల్గా ఇప్పుడు ఆ కలెక్టర్ వ్యవస్థ పోయి ఇండియన్ సివిల్ సర్వీస్ ఐసీఎస్ నుంచి మొత్తం ఐఏఎస్ వచ్చాము. అప్పుడు రెవెన్యూకి పరిమితమైన కలెక్టర్ వ్యవస్థ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అయిపోయింది. ఈవేళ ఒక కలెక్టర్ సక్సెస్ ఆ జిల్లాలో ఆ పరిధిలో ఎంత బాగా వెల్ఫేర్ చేయగలుగుతున్నాడో దాన్ని బట్టి మనం పెర్ఫార్మ్ చేయగలం. అసలు రెవెన్యూ సిద్ధం సంబంధం ఒక మాట సార్. అలాంటిది ఆ వెల్ఫేర్ చూస్తున్న మనం అందరినీ పక్కన పెడేసి ఒక రెవెన్యూ మాత్రమే కలెక్టర్ అవుతా ఉన్నారు. వెల్ఫేర్లో మనందరం పనిచేస్తా ఉన్నాం. కాబట్టి ఒక వెల్ఫేర్ ఏమాత్రం రెవెన్యూ కలెక్ట్ అవుతాం. ఖచ్చితంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. దయచేసి చిన్న క్లారిఫికేషన్ తోటి నేను ఇచ్చినటువంటి సలహా కూడా స్వీకరిస్తారని. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఒక్కొక్కరికి ఒక రకమైనటువంటి అవగాహన ఉంది అన్నమాట. అంటే కామన్గా దాన్ని ఎలా చేయబోతున్నాము లేకపోతే ఎలా కోరుకుంటున్నారు అనేది ఒక్కొక్కరు చూసేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ డిఫరెంట్గా ఉంది. కొంతమంది ప్రమోషన్స్ మీద లేకపోతే కొంతమంది స్కేల్స్ మీద అలా అంటారు. సో మేము అనుకున్నది ఏంటంటే, నేను అనుకున్నది ఏంటంటే ఇంత ముందుగా యాక్చువల్లీ కర్ణాటక అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ చూస్తాను, నేను అక్కడ రోడ్ ఉంటా బెంగళూరులో. అనుకున్నది ఏంటంటే ఈజ్ ఎంటైర్లీ న్యూ సర్వీస్ అనేది. ఇప్పుడు ఎలా అయితే ఐఏఎస్ వ్యవస్థ అలా అయితే ఉందో, ఇప్పుడు ఒక యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ పెట్టి వాళ్ళని రిక్రూట్ చేసుకుంటారు. తర్వాత వాళ్ళకంటూ క్యాడర్ పోస్ట్ అనేది ప్రతి డిపార్ట్మెంట్లో కూడా కొన్ని పోస్ట్ అనేది ఏర్మార్క్ చేసి పెట్టుకుంటారు. అదేవిధంగా ఏపీ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అనేది కూడా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎలా చేస్తుందో ఏపీఎస్సీ కూడా అలాగే రిక్రూట్మెంట్ చేస్తుంది. దాన్ని ఏపీ స్టేట్ సివిల్ సర్వీసెస్ అని అంటాము. అందులో ఇంకా ఎలాంటి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కానీ ఏమీ ఉండకూడదు. కేవలం ఒకటే ఏపీ సివిల్ సర్వీసెస్ ఏపీ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అని చెప్పేసి పేరు పెట్టుకుంటాము. దాంట్లో వేకెన్సీస్ ఏవైతే మన డిపార్ట్మెంట్లో పోస్టులు అయితే ఉన్నాయో వాటి ద్వారా రిక్రూట్మెంట్ చేసుకుంటాం. అంటే ఇప్పుడు గ్రూప్ 1 నుంచి ఏవైతే రిక్రూట్మెంట్ చేసుకున్నారో లేకపోతే అలాగే కొన్ని డిపార్ట్మెంట్స్లో ఈక్వల్గా గ్రూప్ 1కి ఎక్కువగా డిఈఓ కావచ్చు ఇంకోటిగా చేసుకుంటున్నారో ఆ పోస్టులన్నీ కూడా ఏపీ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్లోకి మనం ఇంక్లూడ్ చేస్తాం సార్.
చేసిన తర్వాత రిక్రూట్మెంట్ చేసుకుంటాము. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎలా అయితే ఇప్పుడు ఐఏఎస్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లోకి వెళ్ళిపోతున్నారో అదేవిధంగా స్టేట్ క్యాడర్లో వేలుకున్నటువంటి అంటే క్యాడర్ పోస్టులు తప్ప మిగిలిన అన్ని వాటిల్లో కూడా ఎవరైనా కానీ వెళ్ళిపోవచ్చు అనేది ఒకటి. రెండోది, ఇప్పుడు మనం ఆల్రెడీ సర్వీస్లో ఉన్న వాళ్ళని ఏ విధంగా చేయాలి, తర్వాత సర్వీస్ ఇష్యూస్ వస్తాయి, వీటన్నిటి గురించి కూడా మనం చాలా డిస్కషన్ జరుగుతాం. దట్ ఈస్ ఆల్సో వెరీ వ్యాలిడ్ పాయింట్. అందుకని దీనికి సంబంధించి మనము 2 డిఫరెంట్ కాన్సెప్ట్లు వెళ్ళాలి. ఒకటి నెక్స్ట్ రాబోయే జనరేషన్స్, ఒకటి ఏపీ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అనేది క్రియేట్ అయితే నెక్స్ట్ ఫ్యూచర్ రిక్రూట్మెంట్ అనేది ఎలా ఉండాలి, ఆల్రెడీ రిక్రూట్ అయినటువంటి గ్రూప్ వాళ్ళందరినీ కూడా ఈ సర్వీసెస్ మనం ఎలా తీసుకురావాలనేది ఈ 2 పాయింట్స్ అనేది కూడా ఇంపార్టెంట్. సో అలాగూ ఏపీ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ క్రియేట్ అయిందంటే ఫ్యూచర్ జనరేషన్స్ ప్రాబ్లం. అంటే ఈ విధంగా కానీ ఈ కాన్సెప్ట్గా అనుకున్నామంటే డైరెక్ట్గా ఒక గ్రూప్ 1 ఎగ్జామ్ జరుగుతుంది. ఇప్పుడు గ్రూప్ 1 అది ఇంటర్వ్యూస్ కూడా తీసేస్తారు కాబట్టి ఒక రిటర్న్ టెస్ట్ మేబీ దట్ విల్ బి డిసైడ్ బై ద కమిషన్. దాని ద్వారా రిక్రూట్ అవుతారు. వాళ్ళందరూ కూడా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో ఉంటుంది. మీరు అన్నట్టు జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ ఉంటారు. సో వాళ్ళ సర్వీస్ కండిషన్స్ కానీ వాళ్ళ బేస్ స్కిల్స్ కానీ అన్నీ కూడా ఈక్వల్గా ఉంటాయి. వాళ్ళకి ప్రమోషన్ ఛానల్స్ కూడా దాని మీద డిసైడ్ అయిపోతాయి. టైం స్కేల్స్ వాటి అవన్నీ కూడా లేటెస్ట్ స్టేజ్లో డివైడ్ చేసుకుంటారు సార్ ఉంటుంది. రెండోది, సో అది అలా కంటిన్యూ అయిపోతాం. సో ఇప్పుడు ఎవరైతే ఉన్నారో సర్వీస్లో ఆల్రెడీ రిక్రూట్ అయి ఉన్నారో వీళ్ళని ఎలా తీసుకురావాలనేది అది ఇంకొకటి ఇంపార్టెంట్. సో దీనికి ఒక్కొక్కరు రకరకమైనటువంటి వాళ్ళ ఒపీనియన్స్ అనేవి చెప్పడం జరిగింది. సో నేను అనుకోవడం ఏంటంటే ఇందులో 2, ఒకటి బై చాయిస్ తీసుకురావచ్చు, రెండోది ఒక క్రైటీరియా పెట్టుకొని ఇప్పుడు ఆల్ ఎలిజిబుల్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఒక 1 yearలో మనకి సర్వీస్ అనేది కానీ క్రియేట్ అయితే దట్ ఈస్ నిజంగా చాలా స్పీడ్గా జరిగినట్టే. సో ఒకవేళ 1 yearలో జరిగింది అనుకున్నాం, అప్పటికి ఎవరైతే సర్వీస్లో ఉన్నారో లాస్ట్ 2016 సో ఇప్పుడు జరిగింది వాళ్ళు కూడా ఎన్ని బ్యాచెస్ ఉన్నారు, వాళ్ళలో ఎంతమంది ఇంట్రెస్ట్ ఉన్నారు, వాళ్ళకి ఏంటి, ఇవన్నీ కూడా ఈ 2 పాయింట్స్ కూడా మనం డివైడ్ చేసుకొని ఆ కాన్సెప్ట్ పేపర్ని రెడీ చేసుకొని, అలాగే మీరు అన్నట్టు డిఫరెంట్ స్టేట్స్లో ఎలా ఉంది, కొన్ని స్టేట్స్లో 50-50 రేషియో ఉంది, కొన్ని స్టేట్స్లో ఎంటైర్లీ ఓన్లీ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అనే ఉంటుంది. దాంట్లో ఎవరైనా కానీ ఏ డిపార్ట్మెంట్ కానీ వెళ్ళిపోవచ్చు. అంటే లైక్ ఐఏఎస్ లాగా ఆల్ ఇండియా సర్వీసెస్ ఉన్నటువంటి సర్వీస్ కండిషన్స్ కానీ సాలరీస్. మహిళగా మేము ఇంత ముందుకు రావడం అనే దానికి ఇక్కడ ఉన్న శ్రీకాంత్ సార్ కావచ్చు, రామ్ ప్రసాద్ అని చెప్పి నెల్లూరు నుంచి రామ్ ప్రసాద్ అన్న, రమణారెడ్డి సార్, వీళ్ళందరూ కూడా స్పెషల్గా అదనంగా మీరు ప్లస్ సూర్యనారాయణ సార్ గారు మీ అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నేనేం కోరుకుంటానంటే ప్రతి ఒక్క జిల్లా నుంచి ఇక్కడ చాలా మంది చాలా అభిప్రాయాలు చెప్తూ ఉన్నారు. వింటూ ఉంటే ఇన్ని ఉన్నాయనిపిస్తూ ఉంది. అయితే మీ కొత్తగా వచ్చిన 2018 బ్యాచ్ కాబట్టి మీ అందరి అభిప్రాయాలు కూడా ప్రతి జిల్లా నుంచి ఒక పేపర్ రూపంలో అభిప్రాయాలు రాసి మాకు షేర్ చేసి నెక్స్ట్ మళ్ళీ మీట్లో అవన్నీ కూడా డిస్కస్ చేసుకుంటూ అదనంగా ఇంకా మనం ఏం చేయగలం మనవంతుగా. మీరే కాదు సార్, ఇది ఇప్పుడు ఇనిషియేషన్ మొత్తం మీరే. ఒక ప్రాంతం నుంచి మమ్మల్ని ఇక్కడ తీసుకురావడానికి మీరు పడ్డ తపనని నేను గమనించాను. అక్క వస్తున్నాం అంటే శ్రీకాంత్ నన్ను పిలిచినప్పుడు మేము దాదాపు 5 మందిని రావాలని డెసిషన్ తీసుకుంటూ 2గా మిగిలాము. దానికి నేనేం కోరుకుంటున్నానంటే మీరు మా కోసం ఏం చేస్తున్నారు. ఇప్పుడు సూర్యనారాయణ గారినే తీసుకుందాం. ఆయనకి ప్రమోషన్స్ కావాలంటే డబ్బులు పెట్టుకొని ఇంకొక రూపంలోనే పోస్ట్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఆయన ఎవరి కోసం ఈ దేశాన్ని తీసుకొని ఇంత దూరం నడుస్తున్నారు కాబట్టి అతని వెనుక మనం ఉండాల్సిన అవసరం ఎంత అని గమనించుకొని ఈసారి మనవంతుగా మనమేం చేయబోతున్నాం, మ్యాక్సిమం పర్సనల్ బెనిఫిట్ కాకుండా ఈ లక్ష్యం చేరుకోవడానికి మనం ఏం చేయాలి అనే అజెండా మీద మనము సాధించే వరకు అందరం ఒకటిగా చేతులు కట్టి నిలబడతామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. నా పర్సనల్ ఒపీనియన్ అంటే ఈ ప్లాట్ఫామ్ గట్టిగా ఉండాలి, పునాదులు 10 మంది ఉండాలి అంటే ఈ అందరూ 44 మంది కలిపి చేయాలి అనే ఆలోచన నాది. బట్ మళ్ళీ డిస్కస్ అందరం కొట్టుకున్నాం, మీరు కొట్టుకొని. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఏమవుతుంది, ఒక సెక్షన్లో వదిలేసి ఇంకో సెక్షన్లో చేస్తే 21 బై గ్రూప్ 1 సర్వీస్ ఇస్ ఎక్స్పాండింగ్. ఒరిజినల్ ఎంపీడీఓ గ్రూప్ 1లో లేదు నేను రాసినప్పుడు. తర్వాత పోస్టులను బట్టి లిమిటెడ్ ఉన్నాయి. కొన్ని దాంట్లో ఏసీఎఫ్ లేరు, అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ కొన్ని లేరు, కొన్నిసార్లు ఏ సెక్రటరీ లేరు, తర్వాత ఎప్పుడు వచ్చింది. కాబట్టి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ది స్కోప్, ది కేటగిరీస్ ఆఫ్ గ్రూప్ 1 సర్వీసెస్ గెటింగ్ ఎక్స్పాండెడ్. కాబట్టి ఫ్లూయిడ్గా ఉంది. బట్ ఐ డౌట్ వితౌట్ ఎనీ టెస్ట్ ప్యూర్లీ ఆన్ సర్వీస్ అనేది ఒకటి, అది డౌట్.
నేను ఓపెన్గా చెప్తున్నాను, ఐఎమ్ టెలింగ్. తర్వాత మీరేదో అన్నారు, ఇందాక ఏమన్నారు, ఏమన్నారు కన్నా మీరేం చెప్పారు? మీరు ఏపీఏఎస్ అనేది ఏపీఎస్సిలో ఉండదు. ఏపీఏఎస్ క్యాడర్ ఈజ్ ఓవర్ అండ్ అబోవ్ ఏపీఎస్సి రిక్రూట్మెంట్. అలా అయితే సార్ మళ్ళా దానికి ఎగ్జామ్, మళ్ళా దానికంటే మళ్ళా ఈ హైరార్కీ, మళ్ళా ట్రెడిషనల్ ఇండియన్ సొసైటీలో ఉన్న కేటగిరీ అంతా వస్తారు. అవునా? సార్ ఒకటే సర్వీస్ సార్. దిస్ ఈజ్ ఎ సెకండ్ లేయర్ అండి. ఏపీఏఎస్ సర్వీస్ క్రియేట్ అవుతుంది, బట్ దానికి ఎలిజిబిలిటీ ఓన్లీ ఫ్రమ్ ది గెజెటెడ్ డైరెక్ట్ రిక్రూట్ గెజెటెడ్ క్యాడర్. ఐఎమ్ నాట్ లుకింగ్ అట్ ఓన్లీ గ్రూప్ 1 అంటే ఐ మే బి అట్ ఫాల్ట్. నేను హార్డ్ కోర్ ఏది అందరిని పెంచుతాను, అందరినీ పెరిగితేనే మీకు బలం ఉండదు. అందరినీ పెంచుకునే సార్ చెప్తున్నాం. అందరినీ కలిపే ఉంటారు. 44 మంది కలిస్తేనే ఈ పునాది ప్లాట్ఫామ్ ఉంటుంది గట్టిగా. నంబర్ 1. ఎందుకంటే ప్రతి బ్యాచ్కి 160 మంది మ్యాక్సిమం వస్తున్నారు. గ్రూప్ 6 బ్యాచ్లు ఉన్నారు ఇప్పుడు. బట్ సిమిలర్ నంబర్ దే ఆర్ టేకింగ్ ఫ్రమ్ అదర్ నాన్ గ్రూప్ 1 ఎక్స్క్లూడెడ్ గ్రూప్. వాళ్ళు ఏంటి, మేము డైరెక్ట్ రిక్రూట్ గెజెటెడ్ అయ్యాం, వాళ్ళు డైరెక్ట్ రిక్రూట్ అయ్యారు అంటారు. కాబట్టి ఇది దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది కంటెన్షియస్ ఇష్యూస్ ఐఎమ్ టెలింగ్ యూ ఫర్ యూ పీపుల్. తర్వాత ఈ సపరేట్ సర్వీస్ అనేది దిస్ ఈజ్ ఎన్ ఎలివేటెడ్ సర్వీస్ ఫార్మింగ్ అవుట్ ఆఫ్ సర్టన్ సెలెక్షన్ ఆఫ్ పారామీటర్స్ ఇంటూ ఏ హయ్యర్ ఎలివేటెడ్ సర్వీస్. ఏపీఏఎస్ అనే పోస్టులు నా కాన్సెప్ట్ పేపర్లో రాశాను మీకు. ఏపీఏఎస్ పోస్టులన్నీ నాన్ డిపార్ట్మెంటల్, నాన్ ట్రెడిషనల్ పోస్ట్. ఆల్ ప్రాజెక్ట్ మోడ్ పోస్ట్ అన్నీ ఏపీఏఎస్కి వస్తాయి. ఆల్ కార్పొరేషన్ పోస్టులు వస్తాయి. ఆల్ సొసైటీ రిజిస్టర్ పోస్టులు వస్తాయి. ఈరోజు రాష్ట్ర బడ్జెట్ 2 లక్షల కోట్లలో ఉంటే 80,000 కోట్ల రూపాయలు జీతాలకు పోతే 60,000, 70,000 కోట్ల నవరత్నాలు ఈ ప్రాజెక్టులో అవుతున్నాయి. ఆ డబ్బులన్నీ ఈ ప్రాజెక్టులో జరుగుతున్నాయి. దానికి ఏపీఏఎస్ నుంచి రిక్రూట్ చేస్తారు. అవునా? మీ నివృత్తి అయిపోయిందా? మమ్మల్ని ఎక్కడ చేస్తారు అంటే అదండి. ఆ కాన్సెప్ట్ పేరు మీకు సరిగ్గా చదవాలి. దట్ ఈస్ వాట్ ఐ మేడ్ ఇట్. డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ గవర్నమెంట్ ఎమర్జింగ్ లైక్ హైబ్రిడ్ ఫార్మ్స్ ఆఫ్ పార్ట్నర్షిప్ రాశారు. దిస్ ఈజ్ వాట్ దేర్ ఈజ్ ఎ వాయిడ్. సపోజ్ నేను పేరు చెప్పాను, ఎస్ఎస్ఏకి బయట నుంచి ఒక వ్యక్తి వచ్చాడు, ఎస్పీడీగా చేశాడు, 500 కోట్లు స్కామ్ అయ్యింది. ఇఫ్ సంబడీ ఫ్రమ్ స్టేట్ ఈజ్ పోస్టెడ్ as SPD or something, he is accountable. That is what we will plead to government. That is what we will seek it. I am accountable. Whereas a deputation from other state, అది ఆ విధమైన అకౌంటబిలిటీ మాకుంది, మేము మనసా వాచా పనిచేస్తాము అని చెప్పి అరిచే వ్యక్తి అక్కడ ఉన్నాడు. మనం ఉప్పందిస్తే అరుస్తాడు, క్రూడ్గా చెప్తాడు. ఏం చూడండి కదా ఇది. క్లియర్? ఆలోచన కూడా అంతే. మీరు ఏది ఇస్తే అది పట్టుకుని అరుస్తాం. వాళ్ళు అరిస్తే మాట్లాడతారు, మనం అరవలేము, అరవలేము. సో ఓపెన్గా చెప్తున్నారు, క్రూడ్గా చెప్తున్నారు. ఫుల్ ప్రూఫ్ గా డాక్యుమెంట్ ఇచ్చే బాధ్యత మీదే. అది వేరేదే. ఇప్పుడు మీరు అన్నారు వేరే స్టేట్ ఎవడు పెట్టాడు అన్నాం, మనం పెట్టుకోవాలి. ఒక టాపిక్ చేయడానికి మేధోమదనం. ఎందుకంటే చాలా ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తీసి దాన్ని ఫైండింగ్స్ చేయాలంటే ఎవడో చేయండి, మీరే చేయాలి. ఇంట్రెస్ట్ ఎవడుంటాడు చేయాలి. ఇప్పుడు ఉన్నవాడు అందరూ మీకోసం. మీకు ఐటీడీఏ పిఓలు అడగవచ్చు రేపు. ఐటీడీఏ పిఓలో 50-50 అడిగితే మీకు ఎలివేషన్ లేదా DTWOస్కి. టోటల్ ఓవరాల్ గవర్నమెంట్ ఈకో సిస్టమ్ను అవగాహన చేసుకొని ఎక్కడైతే గ్యాప్ ఏరియాస్ ఉన్నాయో అవి దృష్టిలో పెట్టుకొని వేర్ వీ కెన్ సపోర్ట్ యూ, వేర్ వీ కెన్ ఇంప్రూవ్ ది క్వాలిటీ ఆఫ్ గవర్నెన్స్, దిస్ ఈస్ ది వేర్ ఏరియా. బికాస్ ఫర్ ఇట్. Am I clear? This is concept is an elevated, APES is an elevated service from all gazetted direct recruit. End of the day నాకేం కావాలి, ఈవెన్ నేను హైకోర్టుకి వెళ్ళినా అందరు రాష్ట్రంలో ఉన్న డైరెక్ట్ రిక్రూట్ ఆఫీసర్స్ అందరికీ వాళ్ళ టాలెంట్ మోటివేషన్ చేయడానికి ఇది పెట్టాము. ఈ ఆబ్జెక్టివ్లు వాళ్ళందరికీ అవకాశం ఇస్తున్నాం.
రాష్ట్రానికి సేవ చేయమని అని చెప్తే కోర్ట్ విల్ నాట్ సే నో. కోర్ట్ విల్ జనరల్లీ టేక్ నో అబ్జెక్షన్, దే విల్ అలౌ. దట్ ఈస్ వాట్ ఈక్విటబుల్ డెమోక్రాటిక్ ప్రపోజిషన్. ఇంకా డైరెక్ట్ రిక్రూట్లో ఇంకెవరు మాట్లాడండి. సివిల్ సర్జన్స్ వస్తారు. మీ యొక్క ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో అలాగే మీ ఐడియాస్ ఏవైతే ఉన్నాయో దయచేసి షేర్ చేయండి. మీరు క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్లో కాకుండా మీ ఐడియాలజీ ఏముంది, దీన్ని బెటర్ ఫార్ములేషన్ కోసం మీరు ఏం సజెషన్స్ ఇస్తారు, లేదంటే ఏం డౌట్స్ ఉన్నాయి రైజ్ చేయండి, నో ప్రాబ్లం. బట్ సొల్యూషన్ ఇమీడియట్గా ఒక్కొక్క క్వశ్చన్కి రావచ్చు, ఒక క్వశ్చన్కి రాకపోవచ్చు. ఇది బ్రెయిన్ స్టార్మింగ్ కాబట్టి అంతా మీ ఇన్పుట్స్ ఇవ్వడానికి ప్రయత్నించండి. మీ సజెషన్స్ లేదా మీ డౌట్స్ ఈ మూడు ఇస్తే ఇది సార్ చెప్పినట్టు ఎవరో దీన్ని ప్రిపేర్ చేసి కన్సల్టెన్సీ ఇచ్చేది కాదు. ఖచ్చితంగా మనందరం కూర్చొని మనం ప్రిపేర్ చేసుకొని ఒక కాన్సెన్సస్తో, మెజారిటీ కాన్సెన్సస్తో దీన్ని ఫార్వర్డ్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి అది అందరూ మైండ్లో పెట్టుకొని రైట్ చేయండి, నో ప్రాబ్లం. ఎంత సిల్లీ క్వశ్చన్ అయినా రైట్ చేయండి, మేము నోట్ చేసుకుంటున్నాము. దాని మీద వాట్ బెస్ట్ యూ కెన్ డూ డెఫినెట్గా విల్ థింక్ ఇట్ ఓవర్. దాని మీద ఫార్ములేషన్కి వస్తాము. దట్స్ ఇట్. ఇది కామన్గా ఒక మెయిల్ ఐడి కానీ ఏదైనా ఒకటి మీరు దీన్ని పెట్టండి సార్. ఒకటి మా ఐడియా యాజ్ ఆర్గనైజేషన్గా మీలోంచి ఒక కోర్ గ్రూప్, మీరు వాలంటీర్ రివర్సల్ దీనికోసం వర్క్ చేయడానికి డాక్యుమెంటేషన్ దీనికి ప్రిపేర్ చేయడానికి హనుమంతరావు గారి కోఆర్డినేషన్లో దీస్ కోర్ మీరు వాలంటీర్ చేసి ఒక కోర్ కమిటీని ఫామ్ చేసుకుంటే ఈ కోర్ కమిటీ కెన్ హ్యావ్ ఎ ఫ్రీక్వెంట్ ఇంట్రాక్షన్. ఇవాళ దిస్ ఇస్ ఓన్లీ ఇనిషియేటివ్ తీసుకుని మనము పెట్టాము. సెవెరల్ ఇష్యూస్ మనకు వచ్చే ఇంకా కూడా వస్తాయి. మూవ్ ఆన్ ఇంకా కూడా వస్తాయి. వాటన్నిటిని కొన్ని మనము ఓపెన్గా డిబేట్ చేసేటువంటివి ఉండే, కొన్ని స్ట్రాటజికల్గా ఫర్ ది టైం బీయింగ్ సైలెన్స్ మెయింటైన్ చేయాల్సినటువంటి ఆస్పెక్ట్స్ కూడా దీంట్లో ఉన్నాయని నేను అభిప్రాయపడతా ఉన్నాను. ఈ కాలం ఎక్స్పీరియన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరో ఒక ఆయన ట్రై చేశారు. ఇప్పుడు ఐఏఎస్ యాక్చువల్లీ అల్టిమేట్ గోల్ ఇస్ ఐఏఎస్ఏ కదా. దీన్ని ఒక స్టెప్ ప్లాట్ఫామ్ గా చేయడం అనేది ఏపీఎస్ షుడ్ బి స్టెప్ టు ఉండాలనేది ఉద్దేశం. సో ఇప్పుడే మనము 85-50 గురించి మాట్లాడితే అన్నెసరీ దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెండ్ ఇన్ తెలంగాణ. ఇందాక ఎవరో మాట్లాడారు, తెలంగాణ మన మదర్ పేరెంట్ ఒకటే కాబట్టి అది వాళ్ళ మైలేజ్ అయితే మనం అడాప్ట్ చేసుకుంటాం. ఐఎమ్ టెలింగ్ యూ, ఖచ్చితంగా మీరు కనుక సిన్సియర్గా ఒక 10 మంది కోర్ గ్రూప్గా ఫామ్ అయ్యి పనిచేసి మాకు డాక్యుమెంట్ ఇస్తే ఆంధ్రప్రదేశ్లో ముందు ఏర్పాటు చేయించగలరు. నేను ఛాలెంజింగ్గా తీసుకుంటున్నాను. అసోసియేషన్ పరంగా తెలంగాణలో కాదు, మన అయిన తర్వాత మనం చూపించి మళ్ళీ వాళ్ళు రీస్టార్ట్ కావాల్సిన పరిస్థితులు అనేటువంటి విషయాలు కూడా సందర్భంగా తెలియజేస్తారు. లేదా అది ఇనిషియేట్ అయింది, హోల్డ్ అయింది. ఎందుకు హోల్డ్ అయిందంటే ఇదే, దిస్ ఇస్ ద రీజన్. బికాస్ ఆఫ్ ది కౌంటర్ రెసిస్టెన్స్ బై రెవెన్యూ డిపార్ట్మెంట్. నేను తెలంగాణ గ్రూప్ 1 ఆఫీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ గౌడ్ గారితో నేను ఇంటరాక్ట్ అయ్యాను. అలాగే అక్కడ కమిటీ వేసినటువంటి 2015 వేసారు కమిటీ. ఆ కమిటీ ఎంజీ గోపాల్ గారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఐఏఎస్ అసలు ఆయనతో నేను మన గంటసేపు మాట్లాడాను. యాక్చువల్ నేను వాళ్ళిద్దరిని ఇన్వైట్ చేశాను కూడా. గోపాల్ గారి ప్రస్తుతంలో ప్రిలిమ్స్కి ఐఏఎస్ వాళ్ళకు ఇంటర్వ్యూస్, మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నాను. నేను నెక్స్ట్ సెషన్లో ఎక్కడో కూడా మీ 4 సెషన్లో ఎక్కడో కూడా జాయిన్ అవుతారు చూడాలని ఈ ప్రామిస్ని. అలాగే చంద్రశేఖర్ గౌడ్ గారు కూడా మనతో జాయిన్ అయ్యి వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళు కొన్ని స్టేట్స్ తిరిగారు. సమ్ ఆఫ్ ది స్టేట్స్ వేరు మీరు అనుకున్నటువంటి స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఉందో అక్కడికి వెళ్ళారు. కొన్ని చోట్ల ఇది అంత మనం అనుకుంటున్నది ఇంట్రెస్టింగ్గా లేదు, కొన్ని చోట్ల ఇట్ ఇస్ గుడ్, ఇట్ ఇస్ ఇంట్రెస్టింగ్. సో కాబట్టి ఆ ఇన్పుట్ మెటీరియల్ అంతా కూడా మనతో షేర్ చేసుకోమని కూడా నేను అని అడిగాను. సో వాళ్ళు అలాగే పోస్ట్ వాళ్ళు డెఫినెట్గా తెలంగాణ గ్రూప్ 1 ఆఫీస్ అసోసియేషన్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే వెళ్ళారో వాళ్ళు స్టేట్స్ అఫీషియల్గా గవర్నమెంటే పంపించింది అదర్ స్టేట్స్ విజిట్. ఆ కమిటీ వేసినారు. వెంటనే రెవెన్యూ వెళ్ళి వాళ్ళ దరఖాస్తు ఇచ్చారు. మేము కూడా వెళ్తామంటే వాళ్ళు కూడా వెళ్ళమంది. ఇట్లా ఆఖరికి అక్కడ తెలంగాణ ఎన్జిఓస్ నేను ఆ నేను అందరూ పోతే ఎల్లుడికల్లా నువ్వు కూడా స్టేట్స్కి అని చెప్పి అందరూ స్టేట్లు తిరిగి
రిపోర్ట్లు ఇవ్వండి తన కోల్డ్ స్టోరేజ్లో పడేశారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అవకాశం లేదు. ఎందుకు లేదంటే మళ్ళీ చెప్తున్నా, మాకు తప్ప ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తప్ప మిగతా ఇంకే ఎంప్లాయీస్ అసోసియేషన్కి గ్రూప్ 1 ఆఫీసర్స్ తరఫున రిప్రజెంటింగ్ కెపాసిటీ ప్రభుత్వం ఇవ్వలేదు. అఫీషియల్గా గవర్నమెంట్ రికగ్నైజ్ చేసి జీవో ఇచ్చింది ఓన్లీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్కి. కాబట్టి అక్కడ ఓన్లీ రిప్రజెంటింగ్ బాడీ కాబట్టి యాజ్ పర్ గవర్నమెంట్ రెగ్యులేషన్ ఇంకా మీరు మిగతా వాళ్ళు ఎవరు కన్సిడర్ తీసుకోవాలని మనం చెప్పచ్చు. అక్కడ ఏంటంటే దాన్ని వైడ్గా ఓపెన్ చేసి పెట్టేశారు. ప్రతి వాడిలో దరఖాస్తు ఇచ్చారు, ఆ సీఎం అందరికీ ఎలా చేశారు, ఇప్పుడు తేలదు కూడా. కాబట్టి దాని గురించి అలాగే పోస్టులు ఏమనేది అంటే ఏ కేటగిరీ పోస్ట్ ఈ సర్వీస్ కార్వర్డ్ చేసిన తర్వాత వాళ్ళు ఏది మార్క్స్ చేయాలి దాని విషయం కూడా మనకు ఒక క్లారిటీ ఉండాలి. మీరు చెప్పినట్టు అది కూడా మన ఎక్సైజ్లో భాగం. యాజ్ ఆఫ్ నో చూడగానే మనకి మనసులో ఉద్దేశం అయితే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు 4 జాయింట్ కలెక్టర్లు ఉన్నారు. ఓన్లీ అడిషనల్ మ్యాజిస్ట్రేట్గా రెవెన్యూ ఫంక్షన్స్ క్యారీ చేసిన జాయింట్ కలెక్టర్ ఒక ఆయన ఉన్నాడు. రిమైనింగ్ 3 జాయింట్ కలెక్టర్లు ఎందుకు ఐఏఎస్ ఉండాలనేది మన ప్రాథమికమైన ప్రశ్న. ఆ 3 జాయింట్ కలెక్టర్ పోస్టు మనం మీరు చేయగలం కదా అనేది మా అభిప్రాయం. అట్లా మనం ఏ పోస్టులు కంప్లీట్ చేయగలం అనేది మనం ఐడెంటిఫై చేసుకుని చెప్తాం ఈ పోస్టులకి మనం చేయాలని. లెట్ దట్ బి ఎగ్జామిన్ బై కమిటీ ఆఫ్ ఐఏఎస్ ఆఫీసర్స్. అదే కదా ఇందాక అజయ్ కలాం గారు కూడా చెప్పింది. సో మనము ఒక రేషనాలిటీని ఇంక్లూడ్ చేస్తూ ఒక లాజికల్ ప్రెజెంటేషన్తో ఒక డాక్యుమెంట్ తయారు చేసి ప్రభుత్వం ముందు పెడదాం. లెట్ బి ఎగ్జామిన్ బై ఐఏఎస్ ఆఫీసర్స్ కమిటీ ఆ క్యాబినెట్ సభ్యులు ఆర్డర్. మన డాక్యుమెంట్ షుడ్ బి బేసిస్ ఫర్ దర్ ఎగ్జామినేషన్. So let them say on examination, no, this is not right request, this is not a proper request. వాళ్ళు చెప్పనియండి. మనం ఎప్పుడు కూడా స్ట్రాటజికలీ మనం చెప్పకూడదు మనం ఏది నో అనేది. సో అట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇంకా ఫస్ట్ సెషనే కాబట్టి యాక్చువల్గా వీ థాట్ మీరు పార్టిసిపెంట్స్ ఆఫీసర్స్ కొంత హోంవర్క్ కొంత దీంతో వస్తారని ఎక్స్పెక్ట్ చేశాము. సార్ ఇది ఫస్ట్ ఇనిషియేషన్ కాబట్టి నో ప్రాబ్లం. నెక్స్ట్ సెషన్కు కొంచెం టైం ఇద్దాము. వాళ్ళకి ముందే ఈ మినిట్స్ కమ్యూనికేట్ చేస్తాం కాబట్టి వాళ్ళని ప్రిపేర్ అయ్యి వచ్చేలాగా మోటివేట్ చేద్దాము. మీరందరూ కూడా మీ క్లాస్మేట్స్ని మీ కొలీగ్స్ని నెక్స్ట్ డెస్టినేషన్ విశాఖపట్నం. సో విశాఖపట్నం ఇలాంటి ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ జరిగి మరింత అర్థవంతమైన డిబేట్తో జరిగేటట్టుగా మీరు కూడా మీ క్లాస్మేట్స్ని వాళ్ళని మోటివేట్ చేయండి. మీరు ఇప్పుడు ఒక కోర్ కమిటీగా ఫామ్ అవ్వని నా రిక్వెస్ట్. ఆ కోర్ కమిటీ మేము తిరుగుతుంటాము. హనుమంతరావు గారు తీసుకొని ఈ కోర్ కమిటీలో అవకాశం వాళ్ళని తీసుకుని ఆ 4 మిగతా 3 చోట్ల తిరుగుతాం. ఈలోగా ఆ కోర్ కమిటీ కెన్ హ్యావ్ ఎ ఫ్రీక్వెంట్ ఇంటరాక్షన్. మరింత ఇంప్రూవైజ్ చేయడానికి మీ క్వశ్చన్స్ అన్నింటినీ ఆన్సర్ ఇచ్చేలాగా ఇంప్రూవైజ్ చేయడానికి మీరు కొంచెం ఫ్రీక్వెంట్ ఇంటరాక్షన్ చేసుకోవచ్చు. సో ఆ కోర్ కమిటీ మెంబర్స్ కూడా ఇప్పుడు మీరు ఐడెంటిఫై చేసుకొని అలా నేను సెలెక్ట్ చేసి మీరుంటారని అడిగే బదులు మీరు వాలంటరీగా ముందుకు వస్తే బాగుంటుంది. అది కూడా ఎక్కువ డిఫరెంట్ బ్యాచెస్ నుంచి ఒక్కో రిప్రజెంటేషన్ ఉండేలా కూడా చూస్తే ఇందాక నేను చెప్పినట్టు ఏంటంటే జూనియర్ లెవెల్, మిడిల్ లెవెల్, సీనియర్ లెవెల్ అనేటువంటి కాన్సెప్ట్ ఒకటి ఉంది. కాబట్టి ఆ 3 లెవెల్స్ వాళ్ళ రిప్రజెంటేషన్ కూడా ఉంటే మనకి మోర్ కాంప్రహెన్సివ్గా ఉంటుంది అనేది నా ఉద్దేశం. సారీ ఫర్ ఇంటరప్టింగ్ ఇన్ ది మిడిల్. యూ కెన్ కంటిన్యూ సార్. భాగస్వామ్యం తీసుకుంటూ నేను రవీంద్ర అండి. నేను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉన్న అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ 2007 బ్యాచ్. ప్రస్తుతం వైస్ చైర్మన్ ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీగా చేస్తున్నాను. సో ఇప్పటివరకు జరిగిన దాంట్లో నా వ్యూస్ నేను చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే ఏపీ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అనేది ఒకటి క్రియేట్ చేయబోతున్నాం. అది ఏంటి అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఇస్ ఏ స్టేట్ సివిల్ సర్వీసెస్. ఇట్స్ ఎ ఫ్రీడమ్ కేటగిరీ టు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. దీని నుంచి మాత్రమే అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్కి ఎంపిక జరగాలి. ఫస్ట్ థింగ్ అది. రెండవది, ఎవరు దీనిలోకి చేరాలి, చేర్చాలి. మనకి సివిల్ సర్వీసెస్ రూల్స్లో 1954 రూల్స్లో కూడా ఏమని చెప్తున్నారంటే డిప్యూటీ కలెక్టర్ అనే కేటర్కి ఈక్వల్ కేటర్లో ఈటీఎస్ ఆఫ్ సర్వీస్ ఉండాలి. కన్ఫర్డ్ ఐఏఎస్గా కావాలంటే ఇది వాళ్ళు అక్కడ రూల్స్లో ఉన్న నిబంధన. సో జనరల్గా మనం డిప్యూటీ డైరెక్టర్ క్యాడర్ తీసుకుంటాం.
సో డిప్యూటీ డైరెక్టర్ క్యాడర్ రీచ్ అయిన ప్రతి వ్యక్తికి కూడా ఏపీ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లో ఎంట్రీ ఉండాలి. అది ఒకవేళ వారంటీగా వాళ్ళు కావాలనుకుంటే తప్ప. సో ఆ రకంగా అంటే రిలింక్విష్మెంట్ ఆల్వేస్ ఇస్ దట్ ఈస్ డిఫరెంట్. వాలంటరీ అది వాలంటరీ. నా గుర్తు నేను నా డిపార్ట్మెంట్ నేను కంటిన్యూ అవుతాను. సో ఏపీ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లో డిప్యూటీ డైరెక్టర్ క్యాడర్ నుంచి ఎంట్రీ అనేది ఉండాలి ఫస్ట్. అలాగే ఇప్పుడు ఉన్న నాల్స్ ప్రకారం సివిల్ సర్వీసెస్ క్యాడర్లోకి వెళ్ళాలంటే వాళ్ళు ఇచ్చిన వయసు 4 సంవత్సరాల సర్వీస్ ఉంటే చాలు, వాళ్ళని కన్ఫర్డ్ ఐఏఎస్కి కన్సిడర్ చేయొచ్చు. అంటే ఇప్పుడు 60 ఏళ్ళు కాబట్టి 56 సంవత్సరాల దాకా కూడా కన్ఫర్డ్ ఐఏఎస్కి అవకాశం ఉంది. మనం కూడా అదే కండిషన్స్ ఫాలో అవుతాం. 56 సంవత్సరాల వరకు కూడా ఎవరైనా వెళ్ళి ఉన్నప్పుడు దాంట్లోకి రావడానికి తప్పేది లేదు, ఏపీ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లోకి రావడానికి. సో అలాగే ఇప్పుడు ఇలా అంటే ఆర్డీఓ కేటగిరీ అనేది అక్కడ ఉంది కాబట్టి ఆ ప్రకారం చేస్తే ఆర్డీఓలు అందరూ ముందొచ్చేస్తారంటే అలా కాదు. ఒక బ్యాచ్లో ఆర్డీఓస్ ప్రవేశించిన తర్వాత డిప్యూటీ డైరెక్టర్గా మిగిలిన డిపార్ట్మెంట్స్లో వాళ్ళు కూడా ప్రవేశించాలి. ఆ తర్వాత వాళ్ళకున్న క్యాడర్ అంతా దాన్ని బట్టి ఆ నెక్స్ట్ బ్యాచ్లో ఆర్డీఓని ప్రవేశం కల్పించే విధంగా ఉంటే బాగుంటుందని నా సజెషన్. ఇక ఇది గ్రూప్ 1 వారికి మాత్రమే కేవలం రిస్ట్రిక్టెడ్ అనేది. బట్ వాస్తవం చెప్పాలంటే 19 రకాల డిపార్ట్మెంట్లకి గాను ఏపీఎస్సీ రిక్రూట్ చేసే దాంట్లో ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్ అనేది ఎగ్జిక్యూటివ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అనేది అందులో క్లియర్గా ఉంటుంది. మిగిలిన వాటికి అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ లేకపోయినా వాళ్ళు కూడా గెస్టెడ్ కేటగిరీలో డైరెక్ట్ రిక్రూటీగా వస్తున్నారు. కాబట్టి దీనికి మనం డైరెక్ట్ రిక్రూటీ గ్రూప్ 1 ఆఫీసర్స్కి కొంత పర్సంటేజ్ ఉండేలాగా, అలాగే డైరెక్ట్ రిక్రూటీ అదర్ ఆఫీసర్స్ కూడా కొంత పర్సంటేజ్ ఉండేలా ఉంటే బాగుంటుందనేది నా మరో సజెషన్. ఇక ఏసీఆర్ల పరంగా సార్ చెప్పారు ఆల్రెడీ, అదే బాగుంది. ఎందుకంటే ఎక్కడైనా నెగిటివ్గా ఉంటే ఏసీఆర్ తప్ప అదర్వైజ్ ఏసీఆర్స్ అనే దానికి మార్క్స్ అలాంటివి ఉండకుండా ఉంటే బాగుంటుంది అనేది నా మరో సజెషన్. తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అనేది మళ్ళీ ఇంకొకసారి కండక్ట్ చేయడం అనేది నా దృష్టిలో కరెక్ట్ కాదేమో అని అభిప్రాయపడుతున్నాను. ఎందుకంటే డిప్యూటీ డైరెక్టర్ క్యాడర్ నుంచి ఎంటర్ అయిన తర్వాత ఏపీ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆఫీస్గా మనం ఉంటాం. అందరికీ కూడా ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారం వెళ్తాము. సో కాబట్టి క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అవసరం లేదేమో అనేది నా అభిప్రాయం. సో ఈ విధంగా ఈ క్యాడర్ వచ్చిన తర్వాత వీళ్ళు ఏ పోస్టులు వేస్తారంటే ఇప్పుడు జనరల్గా ఐఏఎస్ ఆఫీసర్ని పోస్ట్ చేసేటప్పుడు క్యాడర్ పోస్ట్ అంటాం. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటే జాయింట్ కలెక్టర్ క్యాడర్ పోస్ట్ అంటాం. అలాగే మన డిపార్ట్మెంట్లో మన డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ క్యాడర్ పోస్ట్ కాదు, మన క్యాడర్ పోస్ట్ అంటే ఐఏఎస్ పోస్ట్ చేస్తాం. అదే మా దగ్గర కమిషనర్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ క్యాడర్ పోస్ట్. అలాగే ఏపీఏఎస్ క్యాడర్ పోస్టులు ఏంటి అనేది కూడా మనం ఆ డిక్లరేషన్ రాగలిగేలాగా మనం తయారు చేసుకోవాలి. ఆ పరంగా మన ఈ రోజు ఏదైతే మూవ్మెంట్ జరుగుతుందో, ప్రయత్నం జరుగుతుందో దీనిలో అది కూడా భాగంగా. అలాగే ఏ రోజైతే ఏపీ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అనేది స్టార్ట్ అవుతుందో అప్పటి వరకు ఉన్న ఆఫీసర్స్ అందరినీ కూడా సర్టెన్ పారామీటర్స్ ప్రకారం మనం ఒక కామన్ పూల్లోకి తీసుకొచ్చి ఆ సీనియారిటీ నుంచి మనం ఏపీ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఏర్పాటు చేసుకుని దాన్ని ఫీడర్ కేటగిరీగా ఐఏఎస్కి ప్రమోషన్ వచ్చేలాగా మేము కన్ఫర్డ్ ఐఏఎస్ వచ్చేలాగా చూసుకోవాలనేది నా సజెషన్. అలాగే ఇప్పుడు పోస్టుల గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. ఇక ఒకసారి ఏపీఐఎస్ అంటూ మొదలై ఇప్పటి వరకు ఉన్న ఫీడర్ కేటగిరీ మన డిపార్ట్మెంట్స్ అన్నిటి నుంచి కూడా దానిలోకి సర్వీస్ వెళ్తున్నప్పుడు ఒకవేళ ఏదైనా అవకాశం ఉంటే ఫ్యూచర్లో ఏపీ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్గా మాత్రమే నియామకం జరిగే పరిస్థితిని కూడా మనం ఊహించి ఆ విధంగా ప్రభుత్వ నియమాల్లో ఏపీఎస్సి రిక్రూట్మెంట్ విషయాల్లో కూడా కాస్త మార్పు తెచ్చే విధంగా కూడా మనం ఆలోచించి ఒక రిజర్వేషన్ తీసుకుంటే బాగుంటుందేమో అని నా సలహా. సో ఇవన్నీ కూడా మేము కూడా కొంతకాలం నుంచి వర్క్ చేస్తున్నాం. మీకు అందరికీ తెలిసిన విషయం. ఇలాంటి వర్క్ చేస్తూ ఉంటేనే ఇలాంటి ఐడియాస్ కూడా కొన్ని వస్తూ ఉంటాయి. అందరి మధ్య కూడా మనం ఉంటున్నాం కాబట్టి జనరల్గా ఈ ఐడియాస్ని షేర్ చేసుకోవడం వల్ల మరింత పొదులుగా మారుతాయి. తర్వాత చంద్రశేఖర్ గౌడ్ మా బ్యాచ్మేట్, ఇద్దరం అప్పట్లో 2007 బ్యాచ్లో రకరకాల బాలారిష్టాలు ఎదురయ్యి ఆ కోర్టు కేసుల దగ్గర నుంచి ప్రతి విషయాన్ని సెక్రటేరియట్లో డీల్ చేస్తూ తను నేను హ్యాండ్ ఇన్ హ్యాండ్గా తిరిగాం. అలాగే
ఆ రోజు నుంచి అక్కడ గ్రూప్ వన్ ఆఫీసర్ అసోసియేషన్ తను ఫామ్ చేశారు, ఇక్కడ గ్రూప్ వన్ ఆఫీసర్ అసోసియేషన్ మేము ఫామ్ చేసాం. అదేవిధంగా ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉంటాము. తర్వాత అనుకోకుండా తను వేరే విషయాల్లోకి వెళ్ళినా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ని షేర్ చేసుకుంటూనే ఉంటాం. మళ్ళీ మాకున్న సాన్నిహిత్యం రీత్యా, మాకున్న పరిచయాల రీత్యా మేమిద్దరం షేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా చేసుకోగలుగుతాం. ఈ కంటెంట్స్ అన్నీ కూడా ఇవన్నీ కూడా మనం సంపాదిస్తాం. ఒక పేపర్ని తయారు చేసేదాకా చేయాలని ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ ఇక్కడ కూర్చొని ఉన్నారు. చాలా అద్భుతమైన ఐడియాస్ మనకు అందించారు. మన ఈ మేధామతల ద్వారా మనం కొన్ని వాటిని రిఫైన్ చేయగలుగుతాం. వాటిని మరింత పొదులుగా మార్చి ఒక అధ్యయన పత్రాన్ని అద్భుతంగా చేయగలం అనే ఇది మనకుంది. నాకైతే ఆ నమ్మకం ఉంది. సో ఇలాంటి పత్రాలన్నీ కూడా, ఇలాంటి మెటీరియల్ అన్నీ కూడా సూర్యనారాయణ గారు బయట ప్రెస్లో మాట్లాడటానికి కానీ ఎక్కడైనా మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి మెటీరియల్ ఏదైనా కూడా మేము కూడా పెట్టించగలుగుతాం. వాటిని తప్పకుండా షేర్ చేద్దాం. అందరం కలిసి కామన్ ఎజెండా మీద వర్క్ చేద్దాం. సో మీ సపోర్ట్ ఏపీ గ్రూప్ వన్ ఆఫీసర్ అసోసియేషన్ తరఫున మేము తీసుకుంటాం. అట్లాగే ఈ కామన్ ఎజెండాలో భాగంగా మేము కూడా వస్తూ ఉంటాం. కాబట్టి ఈ పర్టికులర్ కంటెన్షన్ మీద ఈ విధమైన డిస్కషన్ చాలా మంచిది. ఇకపోతే కూడా జరగబోతుంది. కాబట్టి నా పాయింట్స్ అన్ని కూడా దయచేసి ఒకసారి ఆలోచించవలసిందిగా కోరుతూ థ్యాంక్ యూ సార్. నేను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఉన్నాను. నేనైతే సిద్ధంగా ఉన్నాను. నా తరఫున ఇన్పుట్స్ ఇవ్వడానికి ఎప్పుడు నాకు వీలున్నంత వరకు కూడా దీనిలో పార్టిసిపేట్ చేయడం నేను సిద్ధంగా ఉన్నాను. అట్లాగే మన మురళి కూడా జనరల్ సెక్రటరీగా సిద్ధంగా ఉంటాడు. తను కమర్షియల్ ట్యాక్సెస్ నుంచి రిప్రజెంట్ చేస్తున్నాడు. నేను ఎంఈఎండి రిప్రజెంట్ చేస్తున్నాను. సూర్యప్రకాష్ దీని కోర్ కమిటీలో కంపల్సరీ మేమైతే ఉంటాము. సార్ ఫర్దర్గా ఏమంటున్నారు అనేది సార్ కూడా ఒకసారి అడిగి ఫైనలైజ్ చేస్తారు. థ్యాంక్ యూ. చేయడానికి ఎవరైతే కాస్త ఆసక్తికరంగా ఉన్నారో వాళ్ళ పేర్లు కూడా అడుగుతున్నాం. దయచేసి మీరు అవి కూడా షేర్ చేస్తే బాగుంటుంది. అన్ని డిపార్ట్మెంట్ నుంచి రిప్రజెంటేషన్ ఉంటే మనకు కాస్త బాగుంటుంది. అలా బయట నుంచి అదర్ ఆఫీస్ బ్యాలెన్స్ వాళ్ళు ఎలా ఉంటారు. అప్పుడు డిపార్ట్మెంట్ వైజ్ మీరే అడగండి. లేదు సార్, వాళ్ళు ఎంతమంది ఉన్నారో వేసి వాళ్ళు డిసైడ్ చేస్తారు. మీరు డిపార్ట్మెంట్ అడగండి. చెప్పండి. సూర్యప్రకాష్ గారు ఉన్నారు. సూర్యప్రకాష్ గారు అదే పెట్టండి కదా. సూర్యప్రకాష్ గారు రజనీష్ గారండి. ఎంపీడీఓ నుంచి ఎవరు ఉంటారా? సూర్యప్రకాష్ గారు ఎంప్లాయ్మెంట్ నుంచి నేను ఉంటాను. యాదగిరి సార్ సుబ్బారావు గారు రామకృష్ణ సూర్యనారాయణ గారికి, అసిస్టెంట్ డైరెక్టర్ అయినటువంటి మురళీకృష్ణ గారికి, 2018 బ్యాచ్ గ్రూప్ వన్ ఆఫీసర్స్కి, ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. లోగం అందరూ ఇచ్చారు. అందరూ కూడా షేర్ చేస్తున్నాను. ఏపీఏఎస్ క్రియేషన్లో ఇది తొలి అడుగు మాత్రమే. ఇది చూస్తుంటే త్వరలోనే మనం ఈ కథను సాకారం చేసుకోవడానికి అవకాశంగా అనిపిస్తుంది. మీ ఐడియాస్ వ్యూస్ అన్నీ కూడా డిపార్ట్మెంట్ నుంచి కూడా షేర్ చేయండి. ఒక గ్రూప్ అంటూ ఉంటుంది మనకి, ఆ గ్రూప్లో షేర్ చేయండి. దానికి కష్టాలు ఈ కోర్ గ్రూప్ కూడా ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తాము. మీ ఫ్రెండ్స్ బ్యాచ్మెంట్స్ అందరి దగ్గర నుంచి కూడా డిఫరెంట్ వ్యూస్, ఐడియాస్, అలానే వేరే స్టేట్స్లో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ అన్నీ కూడా షేర్ చేస్తే మనం దాన్ని కన్సాలిడేట్ చేస్తాము. అది హనుమంతరావు గారి నేతృత్వంలో ఒక డాక్యుమెంటేషన్ ఫామ్లో కూడా రెడీ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కార్యక్రమం వచ్చి అందరికీ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. స్టేట్ ఐడెంటిటీ డిపార్ట్మెంట్ ఇప్పుడు మనం రెవెన్యూ డిపార్ట్మెంట్తో ఖచ్చితంగా కాంపీట్ చేయబోతున్నాం. వాళ్ళు ఏవైతే ఆపర్చునిటీస్ తీసుకున్నారో అలాంటి ఆపర్చునిటీస్ కూడా మనం దానికి సంబంధించి రెవెన్యూ ఆర్టీఓస్ కేవలం ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ ఒకటే కాకుండా వాళ్ళకి చాలా
ఆపరేషన్స్ని ఆపరేట్ చేస్తున్నారు. లైక్ ఎలక్షన్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇలాంటివన్నీ కూడా. ఇవి కాకుండా ఈవెంట్ ఆర్గనైజింగ్ అనేది వాళ్ళకి చాలా ప్లస్ పాయింట్ అయిపోయింది. గవర్నమెంట్ వైపు నుంచి ఏ స్కీమ్ వచ్చినా కూడా ఈవెంట్ ఆర్గనైజింగ్ చేసేది రెవెన్యూ డిపార్ట్మెంట్, డిస్ట్రిక్ట్ కలెక్టర్స్. అవి వాళ్ళకి తప్ప ఎవరికి ఇవ్వట్లేదు. యాక్చువల్గా మిగిలిన 4 గ్రూప్ 1 ఆఫీసర్స్ అందరూ కూడా ఒక్క ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ తప్ప మిగిలిన అన్ని పనులు కూడా గ్రూప్ 1 ఆఫీసర్స్ అన్ని డిపార్ట్మెంట్స్ పర్సన్స్ కూడా చేయగలరు. కానీ అలాంటి బాధ్యతలు ఏమి గ్రూప్ 1 ఆఫీసర్స్కి డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఇవ్వట్లేదు, వాళ్ళ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ నుంచి ఇవ్వట్లేదు. మనం కూడా వాటిలోకి వెళ్ళడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఎందుకంటే ఈ పొలిటీషియన్స్ కానీ గవర్నమెంట్ కానీ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కానీ ఎక్కువగా డిపెండ్ అయ్యేది ఈ ఎలక్షన్ వర్క్ ఎవరు చేస్తారు? ఓటర్ ఐడెంటిటీ కార్డులు కానీ, ఓటర్ లిస్టు తయారు చేయడం కానీ, ఏ కాన్స్టిట్యూన్సీలో ఎవరెవరు రాష్ట్ర పాయింట్స్ మెయింటైన్ చేయడం కానీ, ఎవరెవరు ఉంటారు, ఎలా ఉండాలి, ఏ కేటగిరీలో ఇవ్వాలి, ఇవన్నీ కూడా లిస్టులు మెయింటైన్ చేయడం, దాంట్లోంచి ఎవరికి కావాల్సిన ఓట్లు వాళ్ళ నుంచి ఏ ఓట్లు ఎగరగొట్టేయాలి, ఏ ఓట్లు ఉంచాలి, ఇలాంటి పొలిటికల్ లీడర్స్కి ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఈ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అయిన రెవెన్యూ ఆఫీసర్స్ కూడా వాళ్ళే చేస్తున్నారు, ఇంకొకరికి ఇవ్వట్లేదు. దాంతోపాటు ఏదైనా ప్రభుత్వ వైపు నుంచి వచ్చినప్పుడు కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా పూర్తిగా వాళ్ళ చేతిలోనే ఉంది. ఇవి కాకుండా రైతులకు సంబంధించి ఏ రకమైన బెనిఫిట్ కార్యక్రమాలు ఉన్నా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి ఇవ్వట్లేదు, అది కూడా రెవెన్యూ వాళ్ళు మాత్రమే ఆపరేట్ చేస్తున్నారు. సో మనము ఒక్క రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ తప్ప మిగిలిన గవర్నమెంట్కి సంబంధించిన అన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ బేసికల్గా మన పాత్ర లేని ఏ జిల్లాలోనూ అది అడుగు ముందుకు కూడా పడదు. ఒక వాటర్ లిస్టు, డిజాస్టర్, ల్యాండ్ తప్ప మిగిలిన పనులన్నీ మనం అందరూ చేసేదే. కాబట్టి ఇప్పుడు మనం అడిగే దాంట్లో ఖచ్చితంగా ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ కూడా మా ద్వారానే జరగాలి అన్న ఒక పాయింట్ మనం రైట్ చేసుకోవచ్చు. నేను ఈ పాయింట్ని మేము చెప్పాలనుకుంటున్నాను మీకు ఒక టెక్స్ట్ ద్వారా. డాక్టర్ కేఆర్జీ శేష్ కుమార్, నేను డిగ్రీ లెక్చరర్, కృష్ణా జిల్లా అధ్యక్షుడు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అంటే అది ఒక చారిత్రాత్మకమైనటువంటి సందర్భం. ఎందుకంటే A to Z ఎంప్లాయీస్ అందరికీ కూడా ఒక అసోసియేషన్, గ్రౌండ్ లెవెల్ నుంచి గ్రూప్ 1 వరకు కూడా అందరికీ ఒక కామన్ ప్లాట్ఫామ్ లాంటి ఇలాంటి వేదిక ద్వారా ఈ బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ ఏర్పాటు చేయడం అనేది మరి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఇది ఒక మంచి శుభారంభంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే 2-3 మార్కులు తేడాలో సర్వీసులు మారి, డిపార్ట్మెంట్లు మారి సెలెక్ట్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు. కన్ఫర్మ్ ఐఏఎస్ అంటే అంత ఈజీ కాదు, అది అమల ద్రాక్షలు అయిపోతుంది. ఈ పర్సంటేజ్ పరిస్థితుల్లో కూడా ఉన్నాయి, 85-15. ఇలాంటి సందర్భంలో నా పర్సనల్ అభిప్రాయం ఏంటంటే ఏపీ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అనేది ఇంచుమించు ఐఏఎస్కి సరి సమానంగా ఉండాలి. మరి కనీసం జేడీ లెవెల్ నుంచి, అది కూడా కొన్ని డిపార్ట్మెంట్లు గ్రూప్ 1లో నెక్స్ట్ అయినటువంటి 19 డిపార్ట్మెంట్లు కాకుండా 44 డిపార్ట్మెంట్లలోనూ నాట్ లెస్ దాన్ జేడీ లెవెల్ వాళ్ళకి విల్లింగ్నెస్ అండ్ క్వాలిఫైయింగ్ టెస్ట్ ద్వారా, జస్ట్ క్వాలిఫైయింగ్ టెస్ట్, అదేదో మెరిట్ టెస్ట్ ఉండకూడదు. ఆ విధంగా మరి ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాము. మరి చాలామంది పెద్దలు ఉన్నారు, మంచి అభిప్రాయం చెప్పారు. మరి లాస్ట్ అండ్ ఫైనల్ ఆ సర్వీస్లో కూడా మళ్ళా గ్రూప్ 1 నుంచి వచ్చిన వాళ్ళని, నాన్ గ్రూప్ 1 నుంచి వచ్చిన వాళ్ళని డిస్క్రిమినేషన్ లేకుండా 44 డిపార్ట్మెంట్లకి ఈ కోర్ కమిటీలో అవకాశం వచ్చేలాగా చూడాలని మా ఆలోచన. ఇక చివరిగా ఇంతటి నిర్మాణాత్మకమైనటువంటి సంకల్పం, ఇది ఒక మహాసంకల్పం. ఈ సంకల్పం మరి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, అన్ని విధాల పురోభివృద్ధికి
మరి అంకురార్పణ కావాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి గౌరవనీయులు రామసూర్యనారాయణ గారు, ఆస్కార్రావు గారు, పెద్దలందరికీ ధన్యవాదాలు. డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ద్వారా ఏ ప్రయోజనాన్ని ఆశించామో ఈ మొదటి సమావేశం ద్వారా ఆ ప్రయోజనం పరిపూర్ణంగా దక్కిందని నేను అభిప్రాయపడుతూ ఉన్నాను. ఎందుకంటే నేను 32 సంవత్సరాలు బట్టి సంఘానికి నాయకుడిగా ఉండి అనేక సమావేశాలు చూశాను. ఎక్కడైనా కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. మార్నింగ్ ఉన్న ఉత్సాహం సాయంత్రానికి ఉండదు. బట్ సాయంత్రానికి మిగిలేదు ఎవరంటే ద కోర్ పీపుల్ విల్ రిమైన్. సో ఆ కోర్ పీపుల్ ఉంటే ఈ 40 మంది కోర్ పీపుల్ ఉంటే ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. 40 మంది ఆఫీసర్స్ ఒక కాజ్ కోసం కమిటెడ్గా ఉంటే ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ అని నేను బలంగా నమ్ముతున్నాను. సో గ్రూప్ వన్ ఆఫీసర్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి గారు వచ్చారు కాబట్టి మరొకసారి వారికి నేను ఉన్న విషయాన్ని స్పష్టంగా చెప్తాను. బై దిస్ టైం నేను 2-3 దఫాలుగా మీతో మాట్లాడినటువంటి సందర్భంలో నా మాట తీరు కానీ ఇవాళ ద వే దిస్ ఈవెంట్ ఈజ్ ఆర్గనైజ్డ్ చూసిన తర్వాత మీకు ఇంక బహుశా మిస్కన్సెప్షన్స్ మా ఎడలో ఉండవని నేను అనుకుంటా ఉన్నా. అలాంటివి ఉండాల్సిన అవసరం లేదు. ఇందాక సార్ మాట్లాడుతూ అనేక విషయాలు లేవనెత్తారు. సో దోస్ ఆర్ ఆల్ ఇష్యూస్. అలాంటి అనేకమైనటువంటి గ్రూప్ వన్ ఆఫీసర్స్ సంబంధించిన సమస్యలన్నింటినీ హ్యాండిల్ చేయడం కోసమే గ్రూప్ వన్ ఆఫీసర్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్నారు. అందులో వన్ ఆఫ్ ది ఎజెండా ఈ సర్వీస్ విషయం కూడా. సో మేము ఇంతవరకే ఈ ఒక కాన్సెప్ట్ ప్రమోట్ చేయడం వరకే మా పాత్ర సాధించడం తప్ప ఏ రకంగానూ మీ గ్రూప్ వన్ ఆఫీసర్స్ అసోసియేషన్ యొక్క యాక్టివిటీకి కానీ మీ యొక్క ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ కానీ ఏ రకంగా మేము ప్యారలల్ కాదు. అలాంటి ఆలోచన మాకు లేదు. ఆనెస్ట్లీ చెప్పాలంటే మాకు అంత ఖాళీ లేదు. సో బిజీ విత్ అవర్ డే టు డే యాక్టివిటీ. ఇదేంటంటే ఇది అటు ప్రభుత్వానికి ప్రజలకి కూడా మంచి చేస్తుంది, ఆఫీసర్స్ కూడా మంచి చేస్తుంది కాబట్టి. అండ్ మీ కన్స్ట్రక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆఫీసర్స్గా బియాండ్ ఆ పాయింట్ కొంచెం గట్టిగా వెళ్ళలేనటువంటి మీ కన్స్ట్రక్ట్స్ ఏవైతే ఉంటే వాటిని మేము అర్థం చేసుకుంటాం నాకు తెలుసు కాబట్టి మీరు తయారు చేసి ఇవ్వండి, మీ గొంతుగా మేము వినిపిస్తామని చెప్తున్నాం. అంతకుమించి మేము ఎటువంటి పాత్ర దీంట్లో బియాండ్ అవర్ ఎస్యూమ్ చేయాలనేటువంటి ఆలోచన కూడా మాకు లేదు. దీన్ని మరొకసారి మీకు క్లారిఫై చేస్తున్నా. ఎవరైనా మీ మెంబర్స్లో ఎవరికైనా ఇంకా స్కిల్ అటువంటివి ఉంటే వాళ్ళని ప్రత్యక్షంగా చూశారు కాబట్టి మీరు సాయంత్రం మీ గ్రూప్ ఉన్న వాట్సాప్ మెసేజ్ మీ వాట్సాప్ గ్రూప్ ద్వారా వాళ్ళకి సరైనటువంటి కమ్యూనికేషన్ ఇచ్చి ఫర్దర్ సెషన్స్ మిగతా జరిగేటువంటి సెషన్స్లో అందరూ యాక్టివ్ పార్టిసిపేషన్ తీసుకునేలాగా మీరు కూడా అందరినీ మోటివేట్ చేస్తారని నేను కోరుకుంటూ చెప్తారు కదా సార్. మేము చిన్న ఫెలిసిటేషన్ ఇది మాకు చిన్న ఫెలిసిటేషన్ ఉంది. అయితే నాకు నేను రిక్వెస్ట్ ఏపీజే జనరల్ సెక్రటరీ ఆస్కార్ గారు అండ్ టీమ్ రాజ్ కుమార్ గారు రిటైర్ అయినా ఇంకా మీరు ఎక్కడ టైల్ అనేది కనబట్టలేదు. చాలా మీకు ఉన్నటువంటి ఉత్సాహం డెఫినెట్గా మీ అనుభవం మీ రాబోయేటువంటి గ్రూప్ వన్ ఆఫీసర్స్ నెక్స్ట్ జనరేషన్కి మార్గదర్శకంగా నిలబడుతుందని కోరుకుంటూ వారిని సన్మానించవలసిందిగా మా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు కోరుతా ఉన్నా. రాజ్ కుమార్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నాగసాయి గారు, సాగర్ గారు, శ్రీనివాస్ గారు, నాగసాయి గారు, సాగర్ శ్రీనివాస్ గారు ఈనాడు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గ్రూప్ వన్ ఆఫీసర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు రవీంద్ర గారు, గ్రూప్ వన్ ఆఫీసర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్ర గారిని సత్కరించవలసిందిగా చేస్తాను. జిఎం
రమేష్ కుమార్ గారు, రవికుమార్ గారు దయచేసి వేదిక వరకు వచ్చి గ్రూప్ 1 ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మురళీకృష్ణ గారు మన కౌన్సిలర్స్ పట్టణ నుంచి, ఏపీ సిటీ ఎన్జిఓస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జిఎం రమేష్ కుమార్ గారు, ఏపీ సిటీ ఎన్జిఓస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి రవికుమార్ గారు మురళీకృష్ణ గారు సన్మానించవలసిన అలాగే వాస్తవంగా మేము ఇనిషియేటివ్ తీసుకోగానే కొంత మాకు కొంత డిస్టర్బెన్స్ వచ్చింది. సో కైండ్లీ ఐ రిక్వెస్ట్ అవర్ ఆఫీస్ బేరర్స్ శ్రీకాంత్ గారిని సన్మానించవలసిందే కోరుతాము. కిరణ్ కుమార్ గారు శ్రీకాంత్ గారిని నాకు పరిచయం చేసిన కిరణ్ కుమార్ మాజీ ఆఫీస్ బేరర్ కోఆపరేటివ్, ఆయన కూడా డివిజనల్ కోఆపరేటివ్ ఆఫీసర్ హోదాలో డిస్ట్రిబ్యూటర్ హోదాలో ప్రస్తుతం కమిషనర్ పంచాయతీలో చీఫ్ అకౌంట్ ఆఫీసర్ ఉన్నారు. మానసాయి గారు అలాగే మన థ్యాంక్ యూ సార్. అలాగే ఇంకా చెప్పుకోవాల్సి వస్తే అప్పుడు మరి సుబ్బారెడ్డి అన్న గారిని మమ్మీ గారిని కూడా మరి మాకు ప్రపోజ్ చేసి పంపించారు. సార్ మీకు పెద్దగా ఇన్ అడ్వాన్స్ ఇంటిమేషన్ లేకపోయినా లాస్ట్ మినిట్ ఇంటిమేషన్ మీరు వచ్చినందుకు హృదయపూర్వకంగా మీకు ధన్యవాదాలు చెప్తున్నాను సార్. అలాగే స్టేట్ ఆడిట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ నుంచి మన చిన్నప్పరెడ్డి గారు ఓఎస్డీ టు బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు, ఓఎస్డీ చిన్నప్పరెడ్డి గారు, అలాగే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మధు గారు, మన డిప్యూటీ సీఎం నారాయణస్వామి గారు, ఓఎస్డీ గారు, మధు గారు, వీళ్ళందరూ కూడా మరి బాగా కోఆపరేట్ చేశారు. నేను వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ మన యాక్చువల్గా సంఘం ప్రోటోకాల్ ప్రకారం మా జనసేన గారు ఓటర్తో చెప్పాలి, కానీ సూర్యప్రకాష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. వారు మీరు ప్రపోజ్ ఓటర్ పర్వాలేదు సార్, మీరు మాట్లాడి చెప్పండి. మేము అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా కొనసాగి అందరి ఆలోచనల వేదికగా మారడానికి కృషి చేసిన ముఖ్యంగా ఏపీ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడైన గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడైన కేఆర్ సూర్యనారాయణ గారికి, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొని అందరి బ్రెయిన్స్లోని కూడా ఒక ఆలోచనల పరంపరని రేకెత్తించిన మా గురుతుల్యులు డైరెక్టర్ గారైన వీర హనుమంతరావు గారికి, అలాగే ఏపీ గ్రూప్ 1 డైరెక్ట్ రిక్రూటీ అసోసియేషన్ అధ్యక్షుడైన రవీంద్ర గారికి, జనరల్ సెక్రటరీ మురళీకృష్ణ గారికి, అలాగే శ్రీకాంత్ గారికి, ప్రతాప్ రెడ్డి గారికి, ఇక్కడికి వచ్చేసిన నా సోదర సోదరిమణులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. యాక్చువల్లీ మార్నింగ్ చాలా కేఆర్ సూర్యనారాయణ గారు వారం రోజుల నుంచి ఒక 50 మెంబర్స్ వస్తారా, 75 మెంబర్స్ వస్తారా అని ఆయన చాలా ఇదవుతూ ఉన్నారు. ఆలోచనలో అందరితో బాగా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం, అందరితో బాగా కాంటాక్ట్లో ఉండడం, ఈ సెషన్ని దిగ్విజయం చేస్తే
సగం మనం ప్రాసెస్లో ముందడుగు వేసినట్లే అని ఆయన చెప్పడం జరిగింది. ఐలాపురంలో ఆ రోజు పేపర్ రిలీజ్ చేసేటప్పుడు కూడా చాలా పెద్ద ఎత్తున అందరినీ సమీకరించి దాన్ని ఒకసారిగా స్టేట్ వైడ్గా అందరి కాన్సన్ట్రేషన్ని కూడా ఒకసారి డైవర్ట్ చేసి ఈ ఏపీ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ అనే ఒక ఎప్పటి నుంచో ఉన్న ఈ కాన్సెప్ట్ మీదకి అటెన్షన్ డైవర్ట్ చేయడం చాలా సక్సెస్ఫుల్గా చేశారు. ఆ కార్యక్రమంలో లిమిటెడ్ పర్సన్స్ పాల్గొన్నప్పటికీ కూడా రియల్ స్టేక్ హోల్డర్స్ మిగిలిన వారందరినీ సమాయత్తం చేసి సమీకరించి ఆ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా కంప్లీట్ చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో తీసుకున్న నిర్ణయంగా 8వ తారీఖు నాడు ఇక్కడ ఈ లెమన్ ట్రీ హోటల్లో పెడుతున్నామని ఆయనే దీనికి ఇనిషియేషన్ తీసుకున్నారు. ఈ అరేంజ్మెంట్స్ మొత్తం అంటే యాక్చువల్లీ మా స్టేక్ హోల్డర్స్ ఎవరు కూడా దీంట్లో డైరెక్ట్ పార్టిసిపేషన్ లేకపోయినా కూడా మొత్తం అంతా ఈ అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. దానికి ఏపీఏఎస్ అనే ఒక కాన్సెప్ట్ ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ దాన్ని తీసుకొని ఒక కామన్ ప్లాట్ఫామ్ తయారు చేసి అన్ని డిపార్ట్మెంట్ని ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో అందరినీ ఇక్కడ పిలిపించి అందరి మనసులో ఉంది ఇది ఎప్పటి నుంచో ఈ డ్రీమ్ అనండి, ఈ డిజైర్ అనేది ఎప్పటి నుంచో. కాకపోతే దీనికి ఒక కాన్సెప్ట్ అనేది ఎవరికి అంత క్లారిటీ కాదు. దీని యొక్క కాన్సెప్ట్ ఒకే ఒక కాన్సెప్ట్, ఐఏఎస్ రీచ్ అవ్వడం అనేది ఒక బ్రాడ్ కాన్సెప్ట్. దానికి స్ట్రక్చర్ అనేది ఎవరికి తెలియదు. అటువంటి ఈ ఏపీ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ అనే ఒక థాట్ ప్రాసెస్ని అందరి మనసుల్లో అందరి మెదడుల్లో మొలకెత్తించిన కేఆర్ సూనాన్ గారికి నిజంగా హృదయపూర్వకంగా అందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఈ థాట్ ప్రాసెస్ని ఏ విధంగా చాక్అవుట్ చేయాలి, ఏ విధంగా ఒక రోడ్ మ్యాప్ క్రియేట్ చేయాలి అని రిటైర్డ్ అయిపోయినా కూడా ఏమాత్రం ఆయనకి ప్రయోజనం లేదని తెలిసినా కూడా నిస్వార్థంగా 34 years గ్రూప్ 1 సర్వీసెస్ అంటే గ్రూప్ 1 రిక్రూటీగా ఉండి 34 years సర్వీసెస్ చేసి స్టేట్ డైరెక్టర్గా రిటైర్ అయిన బిఆర్ హనుమంతరావు గారు ఒక 10 days కష్టపడి తన సర్వీస్ యొక్క మొత్తం సారాన్ని అంతటినీ కూడా అందులో రూపొందించి ఒక రోడ్ మ్యాప్లో తయారు చేసి ఏమి మనకి ఛాలెంజెస్ ఏమున్నాయి, ఆపర్చునిటీస్ ఏమున్నాయి, ఏ విధంగా మనం వాటిని ఫేస్ చేయాలి, ఏ విధంగా వాటిని అచీవ్ చేయాలి అని మనకి ఒక దిశానిర్దేశం చేసేటట్టుగా ఒక చక్కని పీపీటీ ద్వారా మొత్తం ఏమైతే ప్రయాణం ఉందో ఆ ప్రయాణాన్ని అంతటినీ కూడా ఒక మార్గదర్శనం చేసేటట్టుగా పీపీటీ రూపొందించిన బిఎన్ హనుమంతరావు గారికి హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు సార్. అలాగే ఈ కార్యక్రమానికి మీ అందరితో కాంటాక్ట్లో ఉండి మిమ్మల్ని ఇక్కడ తీసుకురావడంలో, అలాగే మీతో ఈ కార్యక్రమం ఒక సక్సెస్ఫుల్ ప్రయాణం చేయడానికి ప్రారంభ సూచికగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన అంటే ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం కానీ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న మన ఏపీ గ్రూప్ 1 డైరెక్ట్ రిక్రూటీ అసోసియేషన్ రవీంద్ర గారు కానీ, మురళీకృష్ణ గారు కానీ, శ్రీకాంత్ గారి, ప్రతాప్ రెడ్డి గారు కానీ మీ అందరికీ కూడా మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఈ కాన్సెప్ట్ ఆల్రెడీ 2-3 డౌట్స్ రైజ్ చేయడం జరిగింది. ప్రధానంగా యాక్చువల్లీ రవీంద్ర గారు బాగా చెప్పడం జరిగింది. ఇది ఫస్ట్ మాకు ఏపీ గ్రూప్ 1 డైరెక్ట్ రిక్రూటీ ఆఫీసర్స్ అసోసియేషన్ గానే ఫస్ట్లో ఈ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ కోసం ఒక డిస్కషన్ చేయడం కానీ అసలు గ్రూప్ ఫామ్ అయింది కూడా అదే ఒక కాన్సెప్ట్ ఆబ్జెక్టివ్. తర్వాత డిఫరెంట్ ఆబ్జెక్టివ్స్ వచ్చినప్పుడు కూడా ద వన్ అండ్ ఓన్లీ ప్రైమ్ ఆబ్జెక్టివ్ ఈస్ ఏపీ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్. అయితే అటువంటి లక్ష్యం ఏదైతే ఉందో మీ అందరికీ తెలుసు, గ్రూప్ 1 ఆఫీసర్స్గా, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్గా ఎవరు కూడా అంత లీజర్ టైం ఉండే పరిస్థితి లేదు. పర్సనల్ లైఫ్ లీడ్ చేయడానికి అంత మనకి కుదిరే పరిస్థితి కాదు. అందువల్ల ఇది కొద్దిగా డిలే అవుతూ వస్తుంది. కేఆర్ సూర్యనారాయణ గారి దయ వలన, లేదంటే ఆయన యొక్క కైండ్ హార్ట్ వలన
ఈ ఒక చక్కని ఆలోచన రావడం, ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం నిజంగా చాలా శుభ పరిణామం. దీన్ని మనం ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి. ఏదో ఒకసారి స్టార్ట్ చేసి డిస్కషన్ చేసి తర్వాత వెళ్ళి ఎవరికి వాళ్ళు ఎవరి పనుల్లో బిజీ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. అట్లా కాకుండా కొద్దిగా టైం స్పెండ్ చేయండి. అయితే ఈ విషయం చెప్తున్నా, నాకు కూడా చాలా బిజీగా ఉంటాను నేను కూడా. అయినప్పటికీ కూడా ఇది మన ఫ్యూచర్, లేదంటే మన భావితరాల ఫ్యూచర్, ఒక మంచి కాన్సెప్ట్ని రూపొందించడంలో టైం సాక్రిఫై చేయడానికి ఖచ్చితంగా సమాయత్తం అవ్వాలి. వన్ మోర్ థింగ్ ఏంటంటే, దీంట్లో ఏపీఏఎస్ అనే ఒక సర్వీసెస్కి ఏంటి క్రైటీరియా ఇవన్నీ డిస్కషన్ వచ్చాయి. వాటన్నిటిని కూడా ఒకసారి మళ్ళా మేధోమథనం చేయడం, ఇంకా పెద్దలు ఉన్నారు, సీనియర్స్ ఉన్నారు, వారిని కూడా అడగడం, అలాగే మనకి అడిగితే సలహాలు ఇచ్చే కొంతమంది పెద్దలు ఉన్నారు. వారు మన డిపార్ట్మెంట్ సంబంధించి కాదు, మన ఏ గ్రూప్ వన్ సంబంధించి కాదు, లేదంటే కల్చరల్ సర్వీసెస్ సంబంధించి కాదు. ఈ విషయాల మీద అవగాహన ఉన్న వాళ్ళు ఉన్నారు, వారిని కూడా సంప్రదించడం జరుగుతుంది. లీగల్ కాంప్లికేషన్స్ ఏమీ అరైజ్ అవ్వకుండా ఈ మొత్తం ఈ ప్రాసెస్ అంతటినీ కూడా ఒక రోడ్ మ్యాప్ లాగా తయారు చేసుకుని ఫార్మేట్ చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ రవీంద్ర గారు చెప్పినట్టు దీనికి ఒక క్రైటీరియా ఆల్రెడీ గవర్నమెంట్ దగ్గర ఉంది. గవర్నమెంట్ ఎవ్రీ ఇయర్ ఈ సిఎస్సి అంటే స్టేట్ క్యాడర్ సర్వీసెస్ కోసం ఒక లిస్ట్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అందులో ఎస్సీఎస్ ఉంటారు, నాన్ ఎస్సీఎస్ కూడా ఉంటారు. వీటికి ఒక షార్ట్ లిస్ట్ అంటే ముందు ఇన్వైట్ చేసిన తర్వాత క్రైటీరియా ఎవరైతే 8 years ఇన్ ద క్యాడర్ ఆఫ్ డెప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ నాయక్ గారు కూడా చెప్పారు. ఆ క్రైటీరియా ఆల్రెడీ ఉంది మన గవర్నమెంట్ దగ్గర. జిఏడిలో ఆ ప్రాసెస్ అంతా నడుస్తూ ఉంటుంది. 8 years ఇన్ ద క్యాడర్ ఆఫ్ డెప్యూటీ డైరెక్టర్ చూసి అందులో మళ్ళా మెరిట్ అంతా చూసి మెరిట్ మార్క్స్ ఉంటాయి. ఆ మార్క్స్ మీ ఇక్కడ డిస్కస్ చేసిన యాన్యువల్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్ ఉంటాయి కదా, కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్లో అవుట్ స్టాండింగ్ ఉంటే ఎన్ని మార్క్స్, వెరీ గుడ్ ఉంటే ఎన్ని మార్క్స్, వీటిని మార్క్స్ బేస్ చేసుకొని ప్రతి క్యాండిడేట్కి మార్క్స్ వేస్తారు. వేసిన తర్వాత అప్లై చేసిన వాళ్ళందరినీ కూడా ఒక షార్ట్ లిస్ట్ చేస్తారు. ఈ షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత వారిలో ఎవరైతే టాప్ ఉంటారో ఆ ఇయర్ ఎన్నైతే వేకెన్సీస్ ఉన్నాయో ఆ వేకెన్సీస్కి రేషియోలోని 1:5 రేషియోలోని పంపించడం జరుగుతుంది. వారికి ఇంటర్వ్యూ జరుగుతుంది. ఇంటర్వ్యూలోని సెలెక్ట్ చేస్తారు. అక్కడ ఢిల్లీలో ఉండే అది ఎక్కడైనా పెట్టచ్చు. లాస్ట్ ఇయర్ ఇక్కడ కూడా పెట్టారు. వచ్చి 2018 ఇయర్స్లోని ఢిల్లీ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడ కూడా ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం జరిగింది. అట్లా ఒక ప్రాసెస్ పెట్టి వారు ఈ ఎస్సీఎస్ అవనియండి, నాన్ ఎస్సీఎస్ అవనియండి, ఈ కన్ఫర్డ్ అనే ప్రాసెస్ని చేయడం జరుగుతూ ఉంది. అది ఒక ఎస్టాబ్లిష్డ్గా ఉంది. ఆ ఎస్టాబ్లిష్డ్ ఏదైతే ప్రొసీజర్ ఉందో దాన్ని కూడా తీసుకునే అవకాశం ఉంది. మనం అది తీసుకుంటే ఇంకా ఈజీగా గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ ఒక ప్రాసెస్ నడుస్తుంది. దాన్ని కొద్దిగా ఎక్స్టెండెడ్గా ఇవ్వమంటే ఎక్స్టెండెడ్గా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. అలాగే ఇప్పుడు డెప్యూటీ కలెక్టర్స్ అందరికీ కూడా పోస్టింగ్స్ ఇవ్వడానికి జిఏడి దగ్గర వారందరినీ పోస్టింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇంతకుముందు అయితే ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ అంటే డెప్యుటేషన్ పోస్టులు అయితే ఆ డిపార్ట్మెంట్ నుంచి వచ్చేవి. ఇప్పుడు అట్లా కాదు, అన్ని పోస్టులు కూడా ఒక డెప్యూటీ కలెక్టర్ని నాట్ ఓన్లీ రెవెన్యూ వేయాలన్నా, లేదంటే వేరే డిపార్ట్మెంట్స్ ఎండోమెంట్స్లో వేయాలన్నా, పంచాయతీరాజ్లో వేయాలన్నా, లేదంటే రోడ్ డెవలప్మెంట్లో వేయాలన్నా, ఏ పోస్ట్ వేయాలన్నా జిఏడి నుంచి ఇప్పుడు జీవోస్ రిలీజ్ అవుతూ ఉన్నాయి డెప్యూటీ కలెక్టర్స్ అందరికీ. అదే ప్రాసెస్ మనకు కూడా అడాప్ట్ చేసే ఏపీఏఎస్ అనేది జిఏడి నుంచే జీవో వచ్చేటట్టుగా ఏపీఏఎస్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఏపీఏఎస్లో ఎన్రోల్ అయ్యి ఎవరైతే ఉన్నారో ఆ క్యాడర్ సంబంధించి అందరూ కూడా ఈ జిఏడి నుంచే జీవో వచ్చేటట్టుగా అది కూడా అడాప్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే మిత్రులు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు కూడా క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. ఇది ఓన్లీ గ్రూప్ 1 వారికైనా, లేదంటే అదర్ డిపార్ట్మెంట్స్ ఎడ్యుకేషన్ ఉన్నారు, తర్వాత లీగల్ మెట్రాలజీ వాళ్ళు ఉన్నారు, తర్వాత లెక్చరర్స్ ఉన్నారు, ఇట్లా గెజిటెడ్ క్యాడర్స్లోని అదర్ దాన్ గ్రూప్ 1 సర్వీసెస్ కూడా చాలా మంది ఉన్నారు. మరి వారికి కూడా ఇందులో భాగస్వామ్యం ఉంటుందా లేదా అని అడగడం జరిగింది. యాక్చువల్లీ మాకు ఇంత ముందు వరకు కూడా అయితే ఆ కాన్సెప్ట్ ఆ థాట్ లేదు. యాక్చువల్లీ ఇప్పుడు ఈ ఫోరం మీద ఈ ప్లాట్ఫామ్ మీద ఈ డిస్కషన్ జరిగింది కాబట్టి ఖచ్చితంగా
కాంప్లికేషన్స్ని రైజ్ చేయకుండా లేదంటే బ్రాడ్గా అందరి ప్రయోజనాలు కాపాడే విధంగా ఎవరెవరు ఉంటే చాలా మంచిది, ఎవరెవరి భాగస్వామ్యం ఉంటే మంచిదని పెద్దలు కానీ మిగిలిన వాళ్ళందరినీ కూడా సంప్రదించడం జరుగుతుంది. ఆ విధంగా మరలా అక్కడ మొడాలిటీస్ తయారు చేసేటప్పుడు టూ మెనీ ఇష్యూస్ రాకూడదు. ఎక్కువ మంది డిపార్ట్మెంట్స్ అయితే మరి ఇష్యూస్ రైజ్ అవుతాయా లేదా, లేదంటే ఎక్కువ మంది డిపార్ట్మెంట్స్ ఉంటేనే మనకి ఈ పర్పస్ సర్వ్ అవుతుందా, ఇటువంటి డిస్కషన్స్ అన్ని చేసి ఫైనల్గా ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఆ ప్రిపేర్ చేసింది కూడా అందరి యొక్క మెజారిటీ స్టేక్ హోల్డర్స్ యొక్క కాన్సెన్సస్తోనే మాత్రమే దాన్ని మనం సునాన్ గారి చేతికి అందించడం జరుగుతుంది. సునాన్ గారి నాయకత్వం మీద కానీ ఆయన యొక్క కార్యశీలత మీద కానీ మాకు ఇంతకుముందే పరిచయం, ఇంతకుముందే తెలుసు. అయినప్పటికీ వ్యక్తిగతంగా డైరెక్ట్గా మొన్నటి నుంచి చూస్తూ ఉన్నాము. ఎక్సలెంట్ సార్, మీ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది ఎక్సలెంట్, చాలా చాలా బాగా. మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, యాక్చువల్లీ అది డయాస్ మీద చెప్పడానికి నేను నిర్భయంగా చెప్తా ఉన్నాను. గ్రూప్ వన్ ఆఫీసర్స్ అందరూ కూడా కలుద్దాం అనుకోవడం, లేదంటే డిస్కస్ చేయాలనుకోవడం, కామన్ ఆబ్జెక్ట్ ఉండడం అనేది ఎప్పటి నుంచో డిజైర్ మాకు. బట్ అది మీ యొక్క కార్యశీలత వల్ల నెరవేర్చినందుకు మేమందరం నిజంగా మీకు థ్యాంక్స్ చెప్తా ఉన్నాం సార్. ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా కొద్దిగా మీరు టైం సాక్రిఫైస్ చేసి మీ యొక్క వాల్యుబుల్ ఇన్పుట్స్ తర్వాత మీరు ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత కూడా దీన్ని స్టడీ చేసి మీ యొక్క వాల్యుబుల్ ఇన్పుట్స్ తర్వాత మీరు తెలియని వాళ్ళని కూడా ఎవరైనా తెలియజేసే వాళ్ళకి, అలాగే ఎవరైనా ఎక్స్పీరియన్స్ ఎవరైనా ఉంటే వారి యొక్క ఇన్పుట్స్ కూడా తీసుకొని మీరందరూ కూడా ఇందులో ఎవరైతే నేమ్స్ ఇచ్చారో ఆ నేమ్స్ కూడా ఒకసారి చదివి వినిపిస్తున్నాను. శ్రీనివాస్ కుమార్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్, ఏ సుబ్బారెడ్డి గారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, విజయ్ మోహన్ స్టేట్ ఆడిట్, అలాగే రామశేషు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, రామకృష్ణ గారు ఎంపీడీఓ వీరులపాడ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, అలాగే రవికుమార్ ఎంప్లాయ్మెంట్ డిపార్ట్మెంట్, రామ్ కుమార్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, కేపీ గోపాల్ గారు ప్రొవిజనల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్, అశోక్ గారు స్టేట్ ఆడిట్, ప్రతాప్ రెడ్డి గారు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, శ్రీకాంత్ గారు కోఆపరేటివ్ సొసైటీస్ డిపార్ట్మెంట్, రవిశంకర్ గారు కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, రవికుమార్ గారు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ జాయింట్ అయ్యింది, రవీంద్ర గారు ఎంఎండి యూడి మన ప్రెసిడెంట్ గారు, మురళీకృష్ణ గారు కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, అలాగే సూర్యప్రకాష్ మైసన్. వీరితో ఒక కమిటీ ప్రిలిమినరీగా ఇక్కడ మీ అందరి సమక్షంలో మీ అందరి ఆమోదంతో వేయడం జరుగుతూ ఉంది. ఇందులో ఎవరైనా ఇంకా ఉత్సాహవంతులు లేదంటే ఇన్పుట్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు జాయిన్ అవ్వచ్చు. ఈ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగడానికి ఇది నాందిగా మేము అనుకుంటున్నాము. కాబట్టి మీ అందరి పార్టిసిపేషన్ ఎట్లా అయితే ఈరోజు ఇచ్చారో అదేవిధంగా భవిష్యత్తులో కూడా మీ అందరి కోఆపరేషన్ కోఆర్డినేషన్ కొనసాగి ఇది మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ లక్ష్యం నెరవేరే విధంగా అందరూ ప్రయత్నిస్తారని, ఏదైనా సంకల్పం బలంగా ఉంటే ఖచ్చితంగా సాధించి తీరుతామనేది ఉంది, అటువంటి నానుంది. కాబట్టి మంచి సంకల్పం, మంచి రోజు. కాబట్టి దేవుడు కూడా మన యొక్క ప్రయత్నాన్ని ఖచ్చితంగా విజయవంతం అయ్యేటట్టు చేస్తాడు. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మా సీనియర్ బ్యాచ్ ఒక మేడం ఈ షార్ట్ లిస్ట్ లో 15 మెంబర్స్ లిస్ట్ లో లాస్ట్ టైం 3 మెంబర్స్ సెలెక్ట్ అయిన లిస్ట్ లో చిరవేల్ మధుర్ సార్ ప్రెసిడెంట్ అవర్ డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ అర్జున్ రావు గారు అండ్ రాజబాబు కమర్షియల్ బ్యాచ్ నుంచి. వాళ్ళ బ్యాచ్ లో మా సీనియర్ బ్యాచ్ ఏమో పార్వతి మేడం కూడా డైరెక్టర్ ఆర్గనైజేషన్ ఆమె కూడా వెళ్ళి ఉంది. కానీ దానిని ఓన్లీ గ్రూప్ వాళ్ళకి మాకు ఆలోచన లేదు, అసలు ముందు మాకు లేదేమో అనుకున్నాం మేము ఎప్పుడు. అంటే ఆ గ్రూప్ షార్ట్ లిస్ట్ లో పెడతారు లేదనేది మాకు అటువంటి ఆలోచన లేదు. బట్ ఆమె వెళ్ళిన తర్వాత మా బ్యాచ్మేట్స్ చాలా మంది, మా బ్యాచ్మేట్స్ దాదాపుగా 43 మెంబర్స్ సెలెక్ట్ అయితే అందులో 24 మెంబర్స్ ఏపీకి సెలెక్ట్ అయ్యారు. ఈ రిమైనింగ్ వాళ్ళు తెలంగాణకి వెళ్ళి ఈ 24లో చాలా మంది దాని ఎంతసేటిక్లీ ఆస్పైరింగ్. ఆమె వెళ్ళింది కాబట్టి మనం కూడా వెళ్ళవచ్చు అని దాని మీద ఈరోజు మా వాళ్ళకి తెలియదు. కాబట్టి రేపు రీజనల్ మీటింగ్స్ వెళ్ళినప్పుడు మా డైరెక్ట్ ఎగ్జిక్యూటివ్స్ అందరు కూడా రీజనల్ మీటింగ్స్లో పార్టిసిపేట్ మేము చూస్తాము. ప్రతి చోట కూడా తప్పకుండా దానిని. థ్యాంక్ యూ సార్. ఒకే ఒక పాయింట్ సార్, ఇందాక నేను మాట్లాడాను. ఫర్ ఎగ్జాంపుల్ మనకి గ్రూప్ 1లో 17 సర్వీసెస్ ఉన్నాయి. ఎక్సెప్ట్ టాప్ 3 లేదా టాప్ 4 టాప్ 5 మినహాయించి చాలామంది మున్సిపల్ కమిషనర్స్ కావచ్చు, ఆడిట్ ఆఫీసర్స్ కావచ్చు, వాళ్ళందరూ అక్కడ కనుక నచ్చకపోతే డిప్యూటీ రిక్రూట్మెంట్ వచ్చి ఇక్కడికి వచ్చి జాయిన్ అయిపోయి చాలామంది ఉన్నారు.
అవునా కదా? మరి వాళ్ళు ఇవాళ గ్రూప్ వన్ లేరు కాబట్టి డిపార్ట్మెంట్ మీరు వేరే వెళ్ళారు కాబట్టి మధు గారు అటువంటి ఆలోచన ఏం లేదు కానీ ఇంక్లూజివ్ అని చెప్పారు. ఇంక్లూజన్ అన్నారు. జస్ట్ ఇది కూడా అంటే మనలోనే అటు ఇటు మారిన వాళ్ళు చాలా మంది ఉన్నాము అనేటువంటి నా పాయింట్. అది మీరు కూడా మాకు స్వాగతం. వందన సమర్పణ చేయాల్సిన సమయం వచ్చింది. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఏదైతే ఈ కార్యక్రమాన్ని తలపెట్టిందో మేము చాలా డెమోక్రటిక్గా దీన్ని ఫాలో అయ్యాము. నిన్న మా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఏపీఎస్ ఏర్పాటులో మా సంఘం ముందుండాలి, నడిపించాలని ఒక కార్యవర్గ తీర్మానం చేసి ఆమోదించుకుని మరీ ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగిందని మీకు తెలియపరుచుకుంటాను. ఇకపోతే రాష్ట్ర అధ్యక్షులు కేఆర్ సూర్యనారాయణ గారితో ఉన్నటువంటి అనుబంధం వల్ల ఉదయం ప్రధాన సలహాదారులుగా ప్రజా సంబంధాల సలహాదారు, ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ప్రిన్సిపల్ అడ్వైజర్గా ఉన్న కల్లాం గారు, వారందరూ దయతో మరి మేము పిలవగానే అంగీకరించారు, వచ్చారు, సభను జయప్రదం చేశారు. కార్యక్రమం ముందుకెళ్ళడానికి వారు ఇతోధికంగా సహాయం ఇస్తారని చెప్పారు. అలాగే మీరు కూడా పొద్దు నుంచి ప్రొసీడింగ్స్ అబ్జర్వ్ చేసి ఉంటారు. అయితే జనరల్ సెక్రటరీ అని పదం కూడా మర్చిపోయి నేను కూడా షాల్ మోస్తూ అన్ని కార్యక్రమాలు చేస్తూ అన్ని చోట్ల మంచినీళ్ళ సీసాలు ఉన్నాయో లేదో చూస్తూ, అంటే ఒక మేము సర్వీస్ ప్రొవైడర్గా ఫెసిలిటేటర్గా ఉండి మిమ్మల్ని ప్రమోట్ చేయలేటువంటి నోబుల్ యాస్పిరేషన్తో ఈ కార్యక్రమం చేశారు కాబట్టి మేము జయప్రదం అయ్యామని భావిస్తా ఉన్నాము. జయప్రదం చేసినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ చివరగా తేనీటి మీద సేవించి మీరు సభ నుంచి నిష్క్రమించాలని తెలియజేసుకుంటూ అన్న సమర్పణతో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.